నమస్తే. వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. 54వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన కామెంట్స్తో పాటు మన ఐఏఎఫ్ చీఫ్ ఎట్ ది సేమ్ టైం ఆర్మీ చీఫ్ కూడా కామెంట్స్ చేశారు. వీటిని ఎలా చూడాలి, అలాగే ఇండియా చైనా బార్డర్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతోని ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ మొదలు పెడదాం. వీటి గురించి మాట్లాడడానికి మనతో జాయిన్ అవుతున్నారు గిరిధర్ మామిడి గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి దాదాపుగా ప్రతి ఎపిసోడ్లో దానికి సంబంధించినది ఏదో ఒక వార్త కవర్ చేస్తూనే ఉన్నాము. ఒక రకంగా ఏదైతే మనం అఫీషియల్గా వీళ్ళు మన ప్రభుత్వం ఏదైతే ప్రకటించలేదో మన సైన్యం, అది ఇప్పుడు వాళ్ళు ప్రకటించారు. 6 ఫైటర్ జెట్స్ని కూల్చామని, F-16ని కూడా కూల్చామని చెప్పి. మీరు దీని గురించి చెప్పే ముందర ఒక చిన్న డౌట్. మనం డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ కవర్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా లాక్హీడ్ మార్టిన్ రేడార్ని కూడా మన వాళ్ళు టార్గెట్ చేశారు, లక్ష్యంగా చేసుకుని దాన్ని కూడా ధ్వంసం చేశారు అని చెప్పి వచ్చింది. అది ఇంకా మన వాళ్ళు ప్రకటించలేదు అధికారికంగా. స్టెప్ బై స్టెప్ ఏమైనా ముందు వస్తాయి అనుకోవచ్చా సార్? అంటే మనం కూర్చింది F-16s ని మనం డిస్ట్రాయ్ చేశాం కాబట్టి అమెరికాకి డైరెక్ట్ గా హిట్ అవుతుంది. అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కి దెబ్బతింటుంది. అందుకని ఆపరేషన్ సింధూర్ అప్పుడు బ్రీఫింగ్ అప్పుడు మనం డెఫినెట్ కిల్స్ ఉన్నాయి, మేము వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ని కూల్చాము, కానీ మేము పక్కా దాని డీటెయిల్స్ అన్ని వచ్చాక తర్వాత మీకు చెప్తామని చెప్పి అప్పుడు ఆ టైంలో వాళ్ళు మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాని గురించి ఏమీ చెప్పలేదు. ఎందుకు? అమెరికా ఎక్కడ బాగుపడుతుందో అమెరికాకి వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కి దెబ్బ తగిలి వాళ్ళ స్టాక్ మార్కెట్స్ పడిపోవడము, వాళ్ళ ఆర్డర్ బుక్స్ పడిపోవడం ఇటువంటి జరుగుతాయని చెప్పి అమెరికా గౌరవార్థం మనం ఊరుకున్నాం. కానీ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మన మీద ఈ టారిఫ్ వార్ మొదలు పెట్టాడో, ఆయన 50% మన మీద టారిఫ్ వేయడం మొదలు పెట్టాడో, అప్పుడు స్ట్రాటజిక్ గా ఇప్పుడు మనం అమెరికాని ఎక్స్పోజ్ చేస్తున్నాం. మనకు ఎయిర్ మార్షల్ సింగ్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ లో మనం చూస్తే కనుక 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, S-400 చాలా అద్భుతంగా పనిచేసింది, S-400 వల్లనే మేము చాలా అద్భుతాలు సాధించగలిగాము, ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారి 300 కిలోమీటర్ల దూరంలో మేము కిల్ చేయగలిగాము, వాళ్ళ ఏవాక్స్ మేము కొట్టగలిగాము అని ఒక స్టేట్మెంట్. అంటే దీంట్లో ఏంటి? రష్యన్ ఎక్విప్మెంట్ యొక్క గొప్పదనం చెప్పడం, వెస్టర్న్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వీక్నెస్ చెప్పడం. 2, అమెరికన్ F-16లు మేము కొట్టాము అని చెప్పడం. డైరెక్ట్ గా అమెరికాని మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం. కాబట్టి 2 అంశాలు. అంటే ఏ అంశాలైతే డొనాల్డ్ ట్రంప్ తట్టుకోలేడో, రష్యాని పొగడము, అమెరికాని ఎక్స్పోజ్ చేయడము, ఈ అంశాలని ఇంతవరకు మనం క్వైట్ గా ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తే కనుక మన మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, లేదా మనకు నితిన్ గడ్కరీ కావచ్చు, క్రమేపీ అందరూ కూడా ఇప్పుడు డైరెక్ట్ గా అమెరికా ఫెయిల్యూర్, అమెరికాని టార్గెట్ చేస్తూ మనం స్టేట్మెంట్లు ఇస్తున్నాం. ఫ్యాక్చువల్ ఫిగర్స్ ఇంతవరకు దాచిపెట్టాం, ఇప్పుడు దాచిపెట్టవలసిన అవసరం లేదు. ఆ యాంగిల్లో చూడాలి. కాబట్టి మన సక్సెస్ రేట్ అనేది 6 ఎయిర్ క్రాఫ్ట్స్ కంపల్సరీగా మేము కొట్టాము, షూర్ షాట్ కిల్స్ అని అంటారు. కానీ ఇంతకంటే ఎక్కువ పోయి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే కనుక ఆ హ్యాంగర్ లో ఏదైతే కొట్టామో, మనకు జకోబాబాద్ లో ఏదైతే కొట్టామో, మనం పొలారిలో ఆ ప్రాంతంలో కొట్టామో, లోపల మనకు శాటిలైట్ నుంచి చూడగలిగింది మాత్రమే కనిపిస్తాం. లోపల ఇంకేం పెట్టారో మనకు తెలియదు. ఎందుకంటే ఈ బాంబార్డ్మెంట్ చేసినప్పుడు అక్కడ డైరెక్ట్ గా దాని రూఫ్ ని బ్రేక్ చేసుకుంటూ లోపలికి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ని ధ్వంసం చేసినట్టు మన శాటిలైట్ ఇమేజ్ లో కనిపిస్తుంది. కానీ ఆ బాంబ్ బ్లాస్ట్ అయితే కనుక లోపలంతా ఫైర్ వస్తుంది, దాని స్ప్లింటర్స్ ఉంటాయి. అది ఎక్స్ప్లోడ్ అయినప్పుడు చాలా ఏరియా చుట్టుపక్కల ఉన్న డ్యామేజ్ అవుతుంది. లోపల ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ దాచిపెట్టారో మనకు తెలియదు. కాబట్టి ఎన్ని డ్యామేజ్ అయ్యో చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు మనకు ఓసెంట్, మనకు ఏదైతే హ్యాండిల్స్ ఉన్నాయో, మనకు ట్విట్టర్ హ్యాండిల్ లో, ఎక్స్ లో వాళ్ళు చూపిస్తున్నారు, ఎవిడెన్స్ చూపిస్తున్నారు. లోకల్ గా పాకిస్తానీలే వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ శకలాలు పడిపోయినవన్నీ కూడా వీడియోలు తీసినవన్నీ కూడాను మనం దాన్ని అసెంబ్లీ చేసి దాన్ని అంతా కూడాను చెక్ చేసే ప్రయత్నం మన వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు మేము ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ ని షూట్ డౌన్ చేశారు మా వాళ్ళు అని చెప్పి లోకల్ వీడియో తీశారు. కానీ యాక్చువల్గా అది పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ షూట్ డౌన్ అయ్యింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంతకాలం మనం వెయిట్ చేసాము, ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నాం. అంటే దీంట్లో మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఒకటి, రష్యా యొక్క సుపీరియారిటీ చూపించడం S-400. 2, అమెరికా యొక్క F-16 ఇంకా దాని కాలం చెల్లిపోయింది, దాన్ని ఈజీగా మేము టార్గెట్ చేయొచ్చు అని చెప్పడము. అలాగే ఏ వ్యాక్సిన్ కూడా ఇంత దూరం ఉన్న ఏ వ్యాక్సిన్ మేము కొట్టగలిగాము అని చెప్పడం. సో ఈ మల్టిపుల్ యాంగిల్స్ లో మనకు చూడాల్సి వస్తుంది. మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ చాలా కీలకం.
ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసిన తర్వాత మనం ఎక్స్పోజ్ చేయడం మొదలుపెట్టాం. అంతవరకు వాళ్ళకి మర్యాద ఇస్తూ మనం క్వైట్ గా ఉన్నాం. అలాగే చైనాను కూడా మనం ఫస్ట్ లో మనం ఎక్స్పోజ్ చేయలేదు. టర్కీ డ్రోన్స్ ఫస్ట్ చెప్పాము, తర్వాత క్రమేపీ చైనాను ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్ళాం. చైనీస్ H9 కొట్టామని, చైనీస్ రెడార్స్ కొట్టామని, ఇవన్నీ తర్వాత చెప్పుకుంటూ మనం మొదలు పెట్టాం. చైనీస్ డ్రోన్స్ కొట్టినట్టు, చైనీస్ PL-15E కొట్టినట్టు తర్వాత వచ్చింది. అంటే క్రమేపీ దీన్ని ఎస్కలేట్ చేస్తుంది. కాబట్టి రెడార్స్ సంబంధించి అందరికి కనిపిస్తోంది. ఏ రెడార్స్ అక్కడ పెట్టారో ఆ రెడార్స్ మనం ఎలా షూట్ చేశాము ఇవన్నీ తెలిసినవే. శాటిలైట్ ఇమేజెస్ ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఆ రెడార్ ఎవరిది అని మన ఎయిర్ ఫోర్స్ చెప్పలేదు. బహుశా ఫ్యూచర్ లో అది కూడా చెప్పడం మొదలు పెడతాం. అందరికి తెలిసింది అక్కడ రెడార్స్ ఎవరు పెట్టారు. సో ఇది జరుగుతుంది. అందుకని ఈ రోజు అమెరికా తట్టుకోలేకుండా ఉంది. డొనాల్డ్ ట్రంప్ మన మీద టారిఫ్స్ వేయడానికి వెనకాల కారణం ఇది కూడా ఒక చాలా ముఖ్య కారణం అని అర్థం చేసుకోవాలి. వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఇక్కడ ఓడిపోవడంతో వాళ్ళకి చాలా పెద్ద అవమానంగా భావిస్తున్నారు. మనల్ని ఏదో విధంగా కంట్రోల్ చేసి ఏదో విధంగా కించపరిచే దిశగా మనల్ని ఏదో చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ దృష్టిలో మనం చూడాలి. మనం కూడా కౌంటర్ నెరేటివ్ మొదలు పెట్టాం. మనం కూడా నెరేటివ్ వార్ లో ఇంక్లూడింగ్ అవర్ ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఆర్మీ చీఫ్ వీళ్ళు కూడా దాన్ని కౌంటర్ చేస్తున్నారు. రైట్ సార్. ఆర్మీ చీఫ్ ఏమన్నారో మాట్లాడే ముందర ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆయన అన్న 2 స్టేట్మెంట్స్ సార్. ఒకసారి మీరు దాని గురించి కూడా వివరంగా చెప్తే బాగుంటుంది. మొదటిది ఏంటంటే ఆయన ఒక ఎయిర్ బేస్ చూపిస్తూ ఒక సెటరికల్ నవ్వుతోని ప్రతి ఒక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ కి ఇది ఒక డ్రీమ్ ఉంటుంది దీన్ని కొట్టాలని చెప్పి, నాకు చాలా సంతోషంగా ఉంది అది నా దాంట్లో అయ్యింది అని చెప్పి ఆయన అన్నారు. రెండోది వచ్చేసి ఏంటంటే దురదృష్టవశాత్తు బాలాకోట్ చేసినప్పుడు మేము ఎవరికి మా వాళ్ళని మేమే యాక్చువల్లీ నమ్మించలేకపోయాం, మేము చేసామని చెప్పి అన్నారు. దీనికి మనం లింక్ చేస్తే సార్ 3 నెలలు ఎందుకు పట్టింది అన్నారు. మీరు అన్నట్టుగా ఓపెన్ సోర్స్ నుంచి, దాని తర్వాత ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ నుంచి, దాని తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కలిపి కాంక్రీట్ గా ఇప్పుడు కన్ఫర్మ్ గా ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నారు అనుకోవచ్చు. అంటే అన్నిటికీ మీరు అన్నట్టుగా US టారిఫ్లతో పాటు ఇవన్నీ కూడా లింక్ చేసి కాంక్రీట్ గా చెప్తున్నారు అనుకోవచ్చా సార్? మనకు చూస్తే కనుక ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్ కి చుట్టుపక్కల ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కి చాలా కీలకం. వాటిని టార్గెట్ చేయడంలో మనకున్నటువంటి మన ఎయిర్ ఫోర్స్ ఉన్నటువంటి సంతోషం ఇంత అంతగా. సర్గోదా కావచ్చు, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళ VIP ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడాను వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిర్ అసెట్స్ అని ఎక్కడే పెట్టుకుంటారు. న్యూక్లియర్ అటాక్స్ మన మీద చేయాలన్నా అక్కడి నుంచే చేస్తారు. కాబట్టి వాటిని మనం టార్గెట్ చేయడం అనేది చాలా సంతోషం ఇచ్చింది అని చెప్పి ఆయన చెప్పారు. 2 మనం చూస్తే కనుక వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ అన్ని కూడా మనం ఈజీగా టేక్ డౌన్ చేయగలిగాము. ఎయిర్ డిఫెన్సెస్ ఒకసారి వాళ్ళకి పోయిన తర్వాత వాళ్ళ మొత్తం వాళ్ళ కెపబిలిటీ టు మనం కొట్టేటువంటి మిసైల్స్ కానీ, మన ఎయిర్ రైడ్స్ కానీ దాన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ పోయింది. ఆకాశంలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం కనిపించదు. అందుకని ఈజీగా మనం వెళ్ళి వాళ్ళని మొత్తం కొట్టిరాలి. ఇంకో కీలకమైన అంశం ఆయన చెప్పింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఈ వార్ లో ఓడిపోతున్నాం, మనము సైకలాజికల్ వార్ఫేర్ లో ఓడిపోతున్నాము. బాలాకోట్ లో మనం ఎంత పర్ఫెక్ట్ గా కొట్టాము, శాటిలైట్ ఇమేజ్ లో చూపించాం కూడా. ఆ కన్నం అక్కడ ఆ బిల్డింగ్ లో లోపల పెట్టి విస్ఫోటం లోపల వచ్చి పేలిపోయింది. అన్ఫార్చునేట్ గా మనకు లోపల ఇమేజెస్ మనకు దొరకలేదు. లోపల జరిగినటువంటి విధ్వంసం, ఎంతమంది చనిపోయారు, ఆ డీటెయిల్స్ మన దగ్గర ఫోటోస్ ఎవిడెన్స్ రాలేదు. కాబట్టి మన వాళ్ళే చాలా మంది ప్రశ్నించారు. ఈసారి అలా కాకుండా అది మేము చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేశాం. మేము కొట్టిన ప్రతి బేస్ యొక్క ప్రతి టార్గెట్ యొక్క ఇమేజరీ మేము చూపించాం. మేము ఫస్ట్ మా దగ్గర ఉన్నటువంటి ఆకాశంలో ఉన్న అసెట్స్, అది ఏవాక్స్ కావచ్చు లేదా మన డ్రోన్స్ కావచ్చు, ఏవి చూసాయో ఆ ఇమేజెస్ పెట్టాము. తర్వాత నెక్స్ట్ డే శాటిలైట్ ఇమేజెస్ కూడా పెట్టాము. కాబట్టి ఈ సైకలాజికల్ వార్ఫేర్ లో బాలాకోట్ నుంచి మేము చాలా లెసన్స్ నేర్చుకున్నాము. ఈసారి అటువంటి తప్పిదాలు జరగకుండా దాన్ని మేము చాలా క్లియర్ కట్ గా అందరికీ ఎక్స్పోజ్ చేస్తూ ఎవిడెన్స్ చూపించాము మేము అని ఒక విషయం చెప్పారు. ఇంకా కీలకమైన విషయం ఏం చెప్పారంటే ఆయన మనకు గత మాన్సూన్ సెషన్ పార్లమెంట్ లో ఆపోజిషన్ పార్టీస్ అందరూ కూడాను మీరు సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు అని చెప్పి అందరు గొగ్గోలు పెట్టి అరిచారు కదా. దాన్ని ఆయన కంప్లీట్ గా తిరస్కరిస్తూ మాకు ప్రభుత్వం ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, పొలిటికల్ విల్ అట్లా ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేయొచ్చు మేము. ఇన్ఫాక్ట్ ఫ్రీ విల్ ఉన్నది కాబట్టి మేము చాలా డీటెయిల్డ్ గా ప్లాన్ చేసుకోగలిగాము. ఆపరేషన్స్ అన్ని కూడాను గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నది కాబట్టి మేము చేయగలిగాము అని చెప్పారు. రైట్ సార్. ఇంక ఇప్పుడు మనం ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు కనుక చూసుకున్నట్టయితే దీన్ని మనం 2 భాగాలుగా చూసుకుంటే
మొదటిది, ఆయన ఏదైతే ఇప్పుడు ఒక నరేటివ్ రన్ అవుతోందో పాకిస్తాన్ గెలిచింది, దానికి ఒక రకంగా ప్రూఫ్ ఏంటి అంటే ఆసిమ్ మునీని ఫీల్డ్ మార్షల్ చేశారని అంటున్నారు. అదే ఒక ప్రూఫ్ అంటే దాన్ని ఆయన ఒక లైటర్ వెయిన్ లో కౌంటర్ చేశారు. దాంతో పాటు ఏదైతే మనం పాజ్ అని అంటున్నామో దాన్ని ఆయన ఒక రకంగా మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాం, మళ్ళీ మొదలవ్వబోతోంది అన్నట్టుగా ఆయన ఒక హింట్ ఇచ్చారు. అంటే మన సైన్యం కానివ్వండి, మన ప్రభుత్వం వాటికి సిద్ధంగా ఉంది అనుకోవచ్చా సార్? తప్పకుండా ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ లో కీలకంగా మళ్ళీ త్వరలో యుద్ధం వస్తుంది అన్న స్టేట్మెంట్ పాకిస్తానీ ఛానల్స్ అందరూ కూడా రన్ చేస్తున్నారు. విపరీతంగా దానికి కవరేజ్ ఇచ్చారు. మళ్ళీ భారతదేశం మనం కొట్టడానికి సిద్ధంగా ఉంది, మన మీద పెద్ద ముప్పు రాబోతోంది అని అందరూ కూడాను దాని మీద ఎక్కువ రన్ చేస్తారు. అఫ్ కోర్స్ ఆయన ఆ దిశగా ఇండికేట్ చేయలేదు. మేము వెళ్ళి వాళ్ళని కొడతామనో యుద్ధం చేస్తామనో అలా ఉద్దేశించి చెప్పలేదు ఆయన. కానీ ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఏంటంటే మళ్ళీ పాకిస్తాన్ తోటి ఏదో ఘర్షణ వచ్చి తీరుతుంది, అది అన్అవాయిడబుల్, అది మనం చేస్తామని చెప్పట్లేదు. కానీ పాకిస్తాన్ ఏదో ఒకటి చేస్తుంది కాబట్టి మళ్ళీ దానికి ప్రతీకారం, దానికి ఏదో రెస్పాన్స్ మన దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి త్వరలోనే ఏదో ఒక యాక్షన్ ఉంటుంది అన్న దిశగా ఆయన చెప్పారు. వాళ్ళు మాత్రం పాకిస్తాన్ వాళ్ళు దాన్ని ఏం ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే భారతదేశమే ప్లాన్ చేస్తోంది మా మీద మళ్ళీ కొట్టడానికి అన్నట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇది ఆ స్టేట్మెంట్ చాలా వైరల్ అయిందండి పాకిస్తాన్. అలాగే ఆయన చెప్పినటువంటి ఇంకొన్ని 2 కీలకమైన అంశాలు ఏంటంటే ఎలాగైతే ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారో అలాగే ఆర్మీ చీఫ్ కూడా ప్రభుత్వం మాకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే మేము చాలా ప్లాన్ చేయగలిగాము, ఇది ఒక చెస్ లాగా ఆడుకున్నాం మేము అని చెప్పారు. చాలా క్లియర్ గా చెస్ అన్న పదం వాడు. అంటే శత్రువు ఎలా ఆ మీద ఎటువంటి ఎత్తుగడలు వేస్తాడో మాకు తెలియదు కాబట్టి వాడు చేసే ప్రతి మూవ్ ని ఆధారంగా మేము ఇమ్మీడియట్ గా మార్చుకునే వాళ్ళము. మా టాక్టిక్స్ మేము ఏం చేయాలనుకున్నామో దాంట్లో మేము ఒక రిచిడ్ గా వెళ్ళలేదు, ఇది చేద్దాం అనుకున్నాం కానీ శత్రువు ఇంకేదో చేశాడు కాబట్టి దీన్ని మానేసి వేరే యాంగిల్లో వాడిని అటాక్ చేశాం మేము. ఇలా ఒక చెస్ గేమ్ ఆడినట్టు ఆడాము. వాడి ప్రతి మూవ్ ని ఆధారంగా మేము నెక్స్ట్ మూవ్ ఏం చేయాలని ప్లాన్ చేశాము అని చెప్పారు ఆయన. ఇంకా కీలకంగా ఏం చెప్పారంటే సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన రోల్ చాలా కీలకమైనది. 3 త్రివిధ దళాన్ని అనుసంధానం చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ గ్రే జోన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ మా యుద్ధంలో ఏంటంటే ఇది ఎయిర్ ఫోర్స్ కొట్టాలా, ఆర్మీ కొట్టాలా, నేవీ కొట్టాలా, ఎవరు కొట్టాలి, ఈ గ్రే జోన్ కి సంబంధించి ఉన్న కన్ఫ్యూజన్స్ ని ఆయన చాలా చాకచక్యంగా ఇవన్నీ కూడాను నేతృత్వం వహించేసరికి దానివల్ల మాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మేము సునాయాసంగా దాన్ని మేనేజ్ చేసుకోగలిగాము. కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా, ఈ కన్ఫ్యూజన్ లేకుండా చాలా అద్భుతంగా మేము చేయగలిగాము అని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి ఈ అంశాలన్నీ మనం చూస్తే కనుక ఈ నెరేటివ్ ఏదో బిల్డ్ అయిందో భారత ప్రభుత్వం వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని, ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లనే మన ఎయిర్ క్రాఫ్ట్స్ పోయాయని, ఇటువంటి నెరేటివ్స్, తర్వాత వాళ్ళలో ఏదో అవగాహన రాహిత్యం ఉండిందని, ఇటువంటివన్నీ కూడాను చాలా క్లియర్ గా వీళ్ళిద్దరు కూడా ఎక్స్పోజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆర్మీ చీఫ్ చెప్పిన దాంట్లో చూస్తే కనుక టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే హమాస్ కానీ, మనకి ఎల్ఈటి కానీ, టిఆర్ఎఫ్ కానీ, ఇటువంటివి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉంటాయో అవి పర్మనెంట్ గా ఉంటాయి, దాన్ని మనం ఎప్పుడూ కూడా అవాయిడ్ చేయలేము. ఇది ఉంటాయి అని తెలుసుకునే మనం మిగతా ప్లానింగ్ అంతా కూడా చేసుకోవాలి. కాబట్టి మా ప్లానింగ్ అంతా కూడాను స్టేటస్ కో ఉన్నటువంటి మన థ్రెట్ పర్సెప్షన్ ఏదైతే ఉందో అది పోతుంది, వెళ్ళిపోతుంది అని అనుకోవడానికి వీలు లేదు అన్న దిశగా ఆయన చెప్పారు. ఏదో రూపంలో మళ్ళీ పుట్టుకొస్తాయి అవి, రక్తబీజుడు లాంటి వాళ్ళు ఒక రూపం కాకపోతే ఇంకో రూపం తీసుకుంటారు, వస్తూనే ఉంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఎలా అడ్రస్ చేయాలి, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలన్న దాంట్లో మేము చాలా ఫోకస్డ్ గా ఉన్నాము అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఐఐటి మెడ్రాస్ తో మాట్లాడారు. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఇచ్చినటువంటి టెక్నాలజీ, వాళ్ళ పార్టిసిపేషన్ చాలా కీలకంగా ఉండింది. మన ఇంజనీర్స్, మన దేశంలో ఉన్నటువంటి ఇంజనీర్స్ చాలా ఇండిజినైజేషన్ చేశారు. మన దేశంలోనే తయారైనటువంటి ప్రోడక్ట్స్ చాలా అక్కడికి వచ్చినాయి, మనకు చాలా అద్భుతంగా పనిచేసినాయి. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ చాలా కీలకంగా పాత్రలు పోషించాయి ఆపరేషన్ సింధూర్లో. మన ఇండస్ట్రీ, లోకల్ ఇండస్ట్రీ, ప్రైవేట్ ఇండస్ట్రీ పార్టిసిపేషన్ వల్ల మనం చాలా అద్భుతాలు చేయగలిగాము. కాబట్టి మీకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ప్రోడక్ట్స్ కావాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ మనకు అని చెప్పి ఆ విషయం కూడా నోటెక్కించారు. రైట్ సార్, మనం ఆసిమ్ మునీర్ ఏం మాట్లాడారో మాట్లాడుకోబోయే ముందర ఒక చిన్న మళ్ళీ ఒక ఎక్స్టెన్షన్ సార్. ఇప్పటివరకు మీరు ఆర్మీ చీఫ్ ఏమన్నారో చెప్పారు, దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏమన్నారో చెప్పారు సార్. కానీ నేవీకి మాత్రం అంతగా అవకాశం రాలేదు. అయితే ప్రధాన మంత్రితో మాట్లాడేటప్పుడు మీకు మళ్ళీ అవకాశం వస్తుంది అని చెప్పి ఆయన అన్నారు. అంటే ఒక రకంగా మన ఆర్మీ చీఫ్ అన్న
సాక్షాత్తు ప్రధానమంత్రి అన్న మన వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నారా సార్? అంటే మళ్ళీ పాకిస్తాన్ మన మీద దాడి చేయబోతుంది, మనం ఆపరేషన్ సింధూర్ ఖచ్చితంగా మళ్ళీ రెజ్యూమ్ చేయాలి అనేది ఒక మైండ్ సెట్ తోనే మన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ అలా ఉన్నట్టయితే ప్రెసెంట్ సినారియోలో యుఎస్ బాగా సపోర్ట్ చేస్తోంది. సో అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్? యుఎస్ పాకిస్తాన్ ఏం సపోర్ట్ చేస్తుంది, దాంతో మనమేం పట్టించుకో. మనం చేయాల్సింది మనం చేస్తాం, చాలా క్లియర్. ఎందుకంటే మనకి ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ కూడా ఏం తెలుస్తోందంటే, మోదీ గారికి అంటే అఫ్కోర్స్ జయశంకర్ గారికి ఫోన్ వచ్చింది, అలాగే మోదీ గారికి జేడీ వ్యాన్స్ ఫోన్ చేశారు. ఏదో విధంగా దీన్ని ఏదో వాళ్ళు ఇన్వాల్వ్ అవుదామని ప్రయత్నం చేశారు. మోదీ గారు దాన్ని ఫస్ట్ తిరస్కరించారు. వాళ్ళు మా మీద పెద్ద దాడి చేస్తే అంతకంటే పెద్ద దాడి మా దగ్గర నుంచి వస్తుంది నేను చెప్పాను, వదిలేశారు. గోలీకే బదులే గోలా హోగా అని చెప్పినట్టు మనకు ఆయనే చెప్పారు. రెండవది, జయశంకర్ గారికి వీళ్ళకి ఫోన్లు వచ్చినప్పుడు కూడా మేము మీతో డీల్ చెయ్యము, వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు డీల్ చేయమని మనతో మాట్లాడమనండి అంటారు. కాబట్టి అమెరికా ఇన్వాల్వ్మెంట్ అన్నది రేపటి రోజు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా భారతదేశం మాత్రం తిరస్కరిస్తుంది. మనం చేయదలుచుకుంది మనం చేస్తాం. నేవీ బహుశా ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్ లో కూడా 4 రోజుల కంటే ఎక్స్టెండ్ అయ్యి ఉంటే బహుశా నేవీ అప్పుడే యాక్షన్ లో దిగి ఉండేది. కానీ ఏదో ఒక కారణాల వల్ల మనకు తెలిసిన ఇష్యూస్ వల్ల దాన్ని నిలిపివేయడం అనేది జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ నిలపకుండా ఇంకొక 2-3 రోజులు 4 రోజులు కనుక కొనసాగి ఉంటే తప్పకుండా నేవీ యాక్షన్ లో దిగి ఉండేది. అందుకనే మోదీ గారు చెప్పడం కావచ్చు, అలాగే ఆపరేషన్ సింధూర్ పాజ్ చేసిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళి ఐఎన్ఎస్ విక్రాంత్ మీద వెళ్ళి అని చెప్పారు, మీరు కనుక బరిలో దిగింటే ఈరోజు పాకిస్తాన్ 4 ముక్కలై ఉండేది అని చెప్పారు. కాబట్టి నేవీ యొక్క కెపాసిటీని మనం చూస్ చేయలేదు. అఫ్ కోర్స్ నేవీ స్టాండ్ బై లో ఉంది కాబట్టి వాళ్ళ నేవల్ అసెట్స్ అన్ని కూడా కరాచీ పోర్ట్ లో దాచిపెట్టారు, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వస్తుందో అని. మనకు సుశాంత్ సరీన్ డిఫెన్స్ అనలిస్ట్, మనకు ఎస్పెషల్లీ పాకిస్తానీ స్పెషలిస్ట్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, కరాచీ పోర్ట్ బహుశా మనం కనుక తలుచుకుంటే కరాచీ పోర్ట్ అన్నది కంప్లీట్ గా దాన్ని ధ్వంసం చేసేసి దాంట్లో వాళ్ళకి ఒక్క సెట్ కూడా మిగలకుండా చేయొచ్చు, ఆ కెపాసిటీ మనకు ఉంది. బహుశా 1-2 గంటల్లో మనం దాన్ని కంప్లీట్ గా నాశనం చేసే కెపాసిటీ మనకు ఉన్నది అటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ చాలా మంది చెప్తారు. కాబట్టి ఇది మనకు అక్కడ ఉన్నటువంటి విషయం. కాబట్టి పాకిస్తాన్ ఎన్ని ప్రగల్భాలు పలికినా వాళ్ళకు తెలుసు మనం ఆపరేషన్ సింధూర్ లో ఏం చేసామో, మన కెపాసిటీ ఏంటి వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రగల్భాలన్నీ కూడా వాళ్ళ ప్రైవేట్ వాళ్ళ ఆడియన్స్ కి చేస్తున్నారు, అంతేగాని వాళ్ళకి బాగా అర్థమైంది నెక్స్ట్ అటాక్ మన సైడ్ నుంచి ఎలా రాబోతుందో. ఇంకా నేవీ దగ్గర నుంచి అటాక్ రాలేదు కాబట్టి వాళ్ళు కొంత గాలి పీల్చుకుంటున్నారు. రేపటి రోజు నేవల్ అటాక్ కూడా వస్తే కనుక ఇంకా వాళ్ళు బహుశా న్యూక్లియర్ సైబర్ ర్యాట్లింగ్ చేసేటువంటి ప్రమాదాలు కూడా లేకపోతే. రైట్ సార్, ఇప్పుడే మీరు న్యూక్లియర్ వాళ్ళు ఏదైతే బెదిరిస్తున్నారో దాని గురించి మాట్లాడారు. ఒక రకంగా మన ఆర్మీ చీఫ్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానివ్వండి, వీళ్ళు మాట్లాడిన మాటల ప్రభావం పాకిస్తాన్ మీద గట్టిగా పడింది. దానికి ఉదాహరణ ఆసిమ్ మునీర్ చేస్తున్న వ్యాఖ్యలు అనుకోవచ్చా సార్? యుఎస్ లో ఉండి హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ని మాతో పాటు తీసుకెళ్లిపోతామని చెప్పి ఒక న్యూక్లియర్ థ్రెట్ బెదిరింపు కూడా ఆసిమ్ మునీర్ యుఎస్ నుంచి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత యుఎస్ పాకిస్తాన్ ఇద్దరు కలిపి ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం వాళ్ళ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పొగుడుతూ, అంటే ఒక రకంగా ఈ చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో భారత్ మీద యుఎస్ నుంచి యుఎస్ ఎండోర్స్ చేస్తుంది అనుకోవచ్చా సార్? ఎండోర్స్ చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది, లేకపోతే జస్ట్ మేకపోతే గాంభీర్యమేనా? మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఆసిమ్ మునీర్ అతను ఫస్ట్ హ్యూస్టన్ లో ఏదో మీటింగ్ లో కలుస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ హ్యూస్టన్ లో కలిస్తే కనుక ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ అందరు కూడా ఆసిమ్ మునీర్ ని అక్కడ వచ్చి వీళ్ళు ఆయన మీద స్లోగన్స్ అరవడము, తర్వాత ఆయన్ని గొడవ పెట్టేటువంటి ప్రమాదాలు ఉన్నాయని తెలిసి హ్యూస్టన్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసుకుని ఫ్లారిడాలో పెట్టారు. ఫ్లారిడాలో కూడా పెట్టినటువంటి ఆ మీట్ ని ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళు ఏ రోజు ఉందో ఆ రోజు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి వాళ్ళందరికీ మెసేజ్లు పంపించి మరుసటి రోజు ఈవెంట్ 6 గంటల ముందర మీకు మెసేజ్ పంపిస్తాము అని చెప్పారు. మరుసటి రోజు ఈవినింగ్ పెట్టిన ఆ మీటింగ్ లో స్ట్రిక్ట్ గా అందరి ఫోన్స్, అందరి వీడియోలు ఏమున్నాయో అన్ని కూడా రికార్డర్స్ అన్ని కూడా బయట పెట్టేసుకుంటున్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎక్కడ కూడా రికార్డింగ్ లేదు, వీడియోగ్రఫీ కానీ లేదా మనకు ఆడియో కానీ ఎక్కడ రికార్డింగ్ లేదు. కానీ ప్రవీణ్ సాహ్ని అని చెప్పేసి ఒక ఇండియన్ జర్నలిస్ట్, అతను ద ప్రింట్ లో ఆయన చెప్పినవన్నీ కూడా అతను రిపోర్ట్ చేశాడు. అలాగే ఇంకిద్దరు ముగ్గురు జర్నలిస్ట్ కూడా రిపోర్ట్ చేశారు. మరి ఈ మనం ప్రవీణ్ సహానికి మాత్రమే ఎందుకు ఆడియన్స్ ఇచ్చారు అనేది పెద్ద ప్రశ్న. అక్కడ ఉన్నది ఒక 50-60 మంది తప్ప ఇంకెవరు లేరు. వాళ్ళు కూడా మోస్ట్లీ
మనకు తెలుస్తోంది ఏంటంటే కనీసం అంటే మెజారిటీ అంతా కూడాను పాకిస్తానీ ఎంబసీ స్టాఫే ఉన్నారు. కాకుండా కొంతమంది అక్కడ బిజినెస్ మ్యాన్, లోకల్ బిజినెస్ మ్యాన్, మన హసీం మునీర్ ని, యాంటీ ఇమ్రాన్ ఖాన్ కొంతమంది, వీళ్ళని మాత్రం సెలెక్టివ్ గా అక్కడ పిలిచారు. చాలా క్లోజ్డ్ డోర్ మీటింగ్ లో అతను మాట్లాడాడు. తర్వాత మాట్లాడినప్పుడు కూడా అతను నార్మల్ గా ఆర్మీ యూనిఫామ్ లో లేడు, అతను సివిలియన్ సూట్ డ్రెస్ లో ఉన్నాడు. అంటే ఇవన్నీ ఇండికేషన్స్ ఏంటో మనకు అర్థం చేసుకోవచ్చు ఎంత భయపడుతున్నాడో. పాకిస్తానీ డయాస్పోరాలో వెళ్ళడానికి భయపడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ని ఒక విషయం ఏంటంటే ఆ స్టేట్మెంట్ ని ప్రవీణ్ సాహ్ని కానీ ఎవరైనా దాన్ని పబ్లిష్ చేసిన తర్వాత పాకిస్తానీ సైన్యం కానీ, ఐఎస్పిఆర్ కానీ, పాకిస్తానీ గవర్నమెంట్ కానీ అది తప్పు అని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి వాళ్ళు దాన్ని ఒప్పుకున్నట్టే మనం యాక్సెప్ట్ చేయాలి. దీంట్లో ఆయన చెప్పిన కీలకమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది ఏం చెప్పాడంటే కనుక సింధు నది జలాలకు సంబంధించి వీళ్ళు కనుక డ్యాములు కడితే మేము మళ్ళీ 10 మిసైల్స్ కొట్టి ఆ డ్యాములను ఎరగొడతాము అని చెప్పాడు ఈ స్టేట్మెంట్. దీనికి సంబంధించి మనం విశ్లేషిద్దాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉంటాయో, డ్యామ్స్ కానీ, మనకు హైవేస్ కానీ, మేజర్ ఇటువంటి ప్రాజెక్ట్స్, మనకు పవర్ ప్రాజెక్ట్స్ కానీ, న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కానీ, లేదా మన ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ కానీ, వీటిని ఎస్పెషలీ వాటర్ ని టార్గెట్ చేస్తే కనుక, వాళ్ళ డ్యామ్స్ ని వీటిని టార్గెట్ చేస్తే కనుక దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వార్ క్రైమ్. మన జెనీవా కన్వెన్షన్ ప్రకారం ఇట్స్ సపోజ్ టు బి వార్ క్రైమ్. కాబట్టి అతను మాట్లాడుతోంది కంప్లీట్ గా ఇంటర్నేషనల్ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడు మొట్టమొదటి. రెండవది అతను చెప్పింది ఏంటంటే మేము కనుక పడిపోయి, మేము కనుక మా అస్తిత్వం కోల్పోయే పరిస్థితి వస్తే మాతో పాటు సగం ప్రపంచాన్ని మాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాము అంట. సగం ప్రపంచం అని అన్నాడు. అంటే భారతదేశం మాత్రమే అనలేదే, మరి పక్కన ఉన్నటువంటి ఇరాన్ ఏం చేసింది, ఇంకా అటు పక్కన ఉన్నటువంటి ఇరాక్ ఏం చేసింది, లేదా ఇటు సైడ్ మియన్మార్ కానీ, థాయిలాండ్ కానీ, లేదా పైన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాను, తర్వాత కజాఖ్స్తాన్, తాజికిస్తాన్, వీళ్ళందరూ ఏం చేశారు? సగం ప్రపంచాన్ని తీసుకుపోతానని అర్థం ఏంటి? అంటే నీకు వైరం ఉన్నది ఒక భారతదేశంతో, దాంతో పాటు మిగతా చైనా ఏమేమి దేశాల్లో సగం దేశాలను తీసుకుపోతానంటాడు. అంటే ఎంతటి ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అది. అది కూడా న్యూక్లియర్ శాబర్ రాయట్లేదు, అది తన దేశం కాదు, ఇంకొక దేశంలో వెళ్ళి మాట్లాడుతున్నాడు. సో అర్థం చేసుకోవచ్చు ఇదంతా ఎంత టైటిల్ ఉన్నది. హఫీజే సయీద్ అని టైటిల్ ఉంది. హఫీజే సయీద్ అంటే కనుక ఖురాన్ కంఠస్థం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అంతటి మత ఛాందసం, మౌఢ్యంతో ఉన్నటువంటి టెర్రరిస్ట్ కింద అతన్ని భావించాలి. అది అతను ఇచ్చిన స్టేట్మెంట్. సో ఇంకొక మూడో కీలక అంశం అతను చెప్పింది ఏంటంటే కనుక మన జామ్నగర్ లో ఉన్నటువంటి అంబానీని టార్గెట్ చేస్తానన్నాడు. అంటే ఏంటి బెదిరింపు? భారతదేశానికి రెస్పాన్స్ లేదనుకుంటున్నాడా? ఒకవేళ అంబానీ రిఫైనరీ జామ్నగర్ మీద టార్గెట్ చేసే ప్రయత్నం అంటూ వాళ్ళు చేస్తే కనుక కరాచీ అన్న పట్టణం ఉంది, పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళ ఏ అసెట్ కూడా మనం వచ్చాం, ఆల్రెడీ మనం చూపించాం. మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, గోలీకే బదులే గోలా అని చెప్పారు. కాబట్టి చిన్న అటాక్ చేసే ప్రయత్నం చేస్తే కూడా దాని రిటాలియేషన్, రిపర్కషన్ చాలా తీవ్రంగా ఉంటుంది అని భారతదేశం చాలా స్పష్టంగా చెప్పాము. ఈ రోజు మనం చూస్తే కనుక ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళకి ఆపర్చునిటీ ఉండింది, వాళ్ళు ఏం చేయగలిగారు? ఏం చేయలేకపోయారు కదా వాళ్ళు. ఇన్ఫాక్ట్ జామ్నగర్ మీద టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అమృత్సర్ పక్కనే, బార్డర్ పక్కనే ఉన్నటువంటి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ మీద వాళ్ళు టార్గెట్ చేసి భారత సైన్యం దాన్ని ఫేస్ చేసిందని చెప్పి ఏదో నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. దాన్ని కూడా ప్రొటెక్ట్ చేశారు. కాబట్టి వాళ్ళు భారతదేశంలో ఒక్క అసెట్ కూడా టచ్ చేయలేకపోయారు. ఒకవేళ టచ్ చేసే ప్రయత్నమే చేస్తే కనుక ప్రీఎంప్టివ్ గా మనమే వాళ్ళని సర్వనాశనం చేయగలము. ఆల్రెడీ మనం చూపించాం, వాళ్ళ మొత్తం ఎయిర్ బేస్లని 11 ఎయిర్ బేస్లు అన్ని కూడా మనం కంప్లీట్ గా సర్వనాశనం చేయగలిగాం. కాబట్టి రేపటి రోజు అటువంటి ఆలోచన అంటూ వాడికి వస్తే కనుక ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు అని వాడి ఈ మూవ్మెంట్ వస్తున్నాయి టార్గెట్ చేయడానికి మన ఏవాక్స్ కానీ, మన ఇంటెలిజెన్స్ కానీ, గ్రౌండ్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళు చెప్తే వీటిని మొత్తం ధ్వంసం చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర. మనం ఏం చేసాం? మనం పిఓజేలో ఉన్న స్కర్దు దగ్గర నుంచి నూర్ ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా, జకోబాబాద్, సొక్కోర్, రఫీకి, మురీద్, రహీమియార్ ఖాన్, తర్వాత చునియాన్, ఎన్ని ధ్వంసం చేశాం. వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఆల్మోస్ట్ 13 ఎయిర్ ఫీల్డ్స్ 11 మనం ధ్వంసం చేసాం. అంటే ఎక్కడో పెషావర్ దాటి అక్కడెక్కడో ఉన్నది పరాచినార్ దగ్గర ఒకటి, తర్వాత ఇంకేదో బలూచిస్తాన్ లో ఎక్కడో ఇరాన్ బార్డర్ లో ఉన్నది, ఇటువంటి 2-3 తప్ప మిగతా అన్ని ధ్వంసం చేసాం. కాబట్టి వాడికి ఒక్కడికే వస్త్రాలు ఉన్నాయి, మన దగ్గర లేవా? మనం దాన్ని కౌంటర్ అటాక్ చేస్తే ఏమవుతుంది? అలాగే అతను కనుక మన డ్యామ్స్ మీద దీని మీద అటాక్ చేస్తే వాళ్ళకు ఉన్నవే 4-5 డ్యామ్. వాళ్ళకు ఉన్నది మనకు మంగళ డ్యాము,
తర్బేలా డ్యాము, తర్వాత సుక్కోరు, తర్వాత ఇప్పుడు డైమర్ భాష కడుపు. ఈ నాలుగింటిని ధ్వంసం చేయగలం మనం. ఒకవేళ మన దగ్గర నీళ్లు ఇక్కడ నుంచి మనం స్టోర్ చేసుకోలేకుండా వాళ్ళ అటాక్ లో దెబ్బతిని నీళ్లు కనుక వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే ఆ నీళ్లను వాళ్ళు కూడా ఆపుకోకుండా మనం చేయగలం. ఆ నీళ్ళని సముద్రంలోకి వెళ్ళిపోయే దిశగా మనం కూడా వాళ్ళని అటాక్ చేయగలం. అంటే ఒక అతను మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ లో మాకే శక్తి ఉంది, భారతదేశం గాలి పట్టుకొని కూర్చుంది అన్న దిశగా మాట్లాడుతున్నాం. మనం ఏమి చేయలేమా? అందుకనే మనం ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టాం. అంటే స్త్రీల రెస్పాన్స్ కింద పెట్టాము. దాంట్లో మన బ్రీఫింగ్ కూడా మనకు సోఫియా, తర్వాత మనకు వ్యోమకేష్ సింగ్ వీళ్ళే మాట్లాడారు. కాబట్టి మనం మన రెస్పాన్స్ అన్నది వాళ్ళు ఎంత రెస్పాండ్ చేస్తున్నారో దానికి 10 రెట్లు ఉండబోతుంది. ఆ విషయం అతను ధైర్యంగా చెప్పలేదు. దీని వెనకాలంతా కూడా మనం అర్థం చేసుకోవాల్సిందంటే అసీం మునీర్ ఎందుకు చెప్తున్నాడంటే కనుక తన పరిస్థితి చాలా విషమంగా ఉంది. అతన్ని దించేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. కోర్ కమాండర్స్ అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చాలా నష్టపోయాం మనం ఇంత దెబ్బతిన్నాం మనం. వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ స్ట్రక్చర్ మొత్తం దెబ్బతింది. న్యూక్లియర్ బాంబు డెలివరీ చేయడానికి కావాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సెక్యూరిటీ క్లియరెన్స్ చాలా సమయం పడుతుంది. ఎందుకంటే అక్కడే మొసాద్ లాంటి వాళ్ళు ఇన్ఫిల్టర్ అవుతారు, అలాగే రా ఏజెంట్స్ ఇన్ఫిల్టర్ అవుతారు. సో కంప్లీట్ గా పాకిస్తానీలే, వాళ్ళు కంప్లీట్ గా టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళే వీళ్ళు ఏజెంట్స్ గా పనిచేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ క్లియరెన్స్ చాలా కష్టం. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు దాంట్లో ప్రొఫెషనల్ గా దాన్ని మొత్తం ఆపరేషన్ సిస్టమ్స్ అంతా వాళ్ళు పర్ఫెక్ట్ గా దాన్ని లింకప్ చేసి పెట్టగలగాలి. ఇన్ని చేసినటువంటి వ్యక్తులు 100 మంది నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తెచ్చిపోయారు. మన అటాక్ లో మొత్తం ఆ బిల్డింగ్ పోయింది. బయట నుంచి ఆ లోపల నుంచి శవాలు బయటకు తీయకుండా దాని మీద బుల్డోజర్ వేసి కాంక్రీట్ వేసేసింది పాకిస్తాన్. కాబట్టి ఈ రోజు అసీం మునీర్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి తన డొమెస్టిక్ ఆడియన్స్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 2 వెస్ట్రన్ దేశాల్లో మమ్మల్ని ఎవరన్నా మాకు ఇబ్బంది వస్తే కనుక మేము ప్రపంచాన్ని కూడా మాతో పాటు తీసుకెళ్తామని బెదిరించాం. వాడి గతంలో కూడా గత 50 ఏళ్ళుగా అదే చేస్తున్నారు. ప్రపంచాన్ని బెదిరించి వాడు ప్రపంచం దగ్గర అడుక్కు తినేటువంటి జాతి వాడు. కాబట్టి ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. మాకు మీరు సాయం చేయకుండా మాకు వ్యతిరేకంగా భారతదేశం చేసేటువంటి వాటిలో మేము నష్టపోతే కనుక మేమే కాదు మీకు కూడా నష్టపోతాం, మేము ఎవరిని అందరినీ నాశనం చేస్తామని బెదిరిస్తున్నాం. కాబట్టి వీళ్ళు ఏదో సరేనైనా నువ్వు అటువంటి పనులు ఏం చేయకు, ఏదో చిన్న బొమ్మలు ఇస్తాం, ఏదో చాక్లెట్ ఇస్తాం అని చెప్పి వాళ్ళకి ఏదో F-16లు వాళ్ళకి ఏదో ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లు ఏవో ఇస్తారని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన పైసలు ఇస్తారని ఇది వాళ్ళ స్ట్రాటజీ, రైట్? సో ఇన్ని అంశాల దృష్ట్యా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి మనం అఫ్కోర్స్ మనం చాలా తప్పుగా మన స్టేట్మెంట్ ఇచ్చాము. వీళ్ళ టెర్రరిజం అనేది వీళ్ళకి స్టాక్ ఇన్ ట్రేడ్ అని చెప్పాము. వీళ్ళు చేసే పనిలో చాలా కీలకమైనది వీళ్ళకి అని చెప్పాము మనం. అలాగే వాళ్ళు కనుక ఎటువంటి దుశ్చర్య చేసినా మన ప్రతిక్రియ చాలా తీవ్రంగా ఉండబోతోంది అని మనం చాలా చాలా క్లియర్ గా చెప్పాము. అందుకనే మనకు జనరల్ ద్వివేది గారు కూడా చెప్పిన దాంట్లో మళ్ళీ త్వరలోనే మళ్ళీ యాక్షన్ ఉండబోతోంది అని చెప్తాం. చిన్న ఘటన వాళ్ళు చేసినా కానీ కూడా మన దగ్గర నుంచి రెస్పాన్స్ చాలా తీవ్రంగా ఉండబోతుంది చెప్తున్నాము. వాడి బ్లాక్ మెయిల్ మనం భయపడక్కర్లేదు. వాడి న్యూక్లియర్ కెపాసిటీని మనం గణనీయంగా దెబ్బతీసాం. అంటే న్యూక్లియర్ బాంబులు ఉండొచ్చు, దాని డెలివరీ సిస్టమ్ మనం కొట్టాం. టేక్ ఆఫ్ చేయడానికి రన్వేలు లేవు వాడి దగ్గర. మిసైల్స్ కొట్టాలంటే కానీ మిసైల్లో వాడి ఏదైతే జాయిన్ చేయదలుచుకున్నాడో ఆ న్యూక్లియర్ మెటీరియల్ యాక్సెస్ చేయకుండా మనం కిరాణా హిల్స్ లో కొట్టాం మనం. అలాగే వాడు షిప్పుల్లో వచ్చి మనం డెలివరీ చేయాలంటే కరాచీ పోర్ట్ నుంచి బయటికి రావడానికి ఉడికారు వాళ్ళు. కాబట్టి వాడు మన మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే కనుక దానికి తగిన కౌంటర్స్ అన్ని ప్రియంటివ్ గా వాడు ఏం చేయకముందరే మనం కొట్టేటువంటి దిశగా మనం ఆల్రెడీ సిద్ధంగా ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం. కీలకమైంది ఏంటంటే వాజ్పేయి గారే చాలా అప్పట్లోనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే బ్లాక్ మెయిల్ అప్పుడు కూడా వాళ్ళు చేస్తుంటే ఆయన ఏం చెప్పారంటే, భారతదేశం మీద ఒక్క న్యూక్లియర్ అటాక్ జరిగితే మరుసటి రోజు ఉదయం పాకిస్తాన్ చూడదు అని చెప్పారు. అంతటి సౌమ్య గుణం ఉన్నటువంటి వ్యక్తే స్టేట్మెంట్ ఇచ్చారు. మోదీ గారు ఇప్పుడు ఉన్నారు, ఇంకా మరి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి ఆలోచన కూడా రాదు. ఇవన్నీ కూడా ఏంటంటే బెదిరింపులు, తాటాకి చప్పుడు కాబట్టి అంతకుమించి ఏమీ లేదు. మరి అంత పెద్ద న్యూక్లియర్ శక్తి ప్రపంచంలోనే న్యూక్లియర్ పవర్ అయినటువంటి రష్యా వేల సంఖ్యలో వాళ్ళ సైన్యం చనిపోతున్నా యుక్రెయిన్ మీద ఈ రోజు దాకా న్యూక్లియర్ అటాక్ ఎందుకు చేయదు? కాబట్టి న్యూక్లియర్ అటాక్స్, న్యూక్లియర్ బాంబులు ఎవరు కూడా వాడరు. న్యూక్లియర్ అటాక్ చేసినటువంటి ఏకైక దేశం అమెరికా. దాని తర్వాత ఎవరు కూడా అటువంటి సాహసం చేయలేరు. అసీం మునీర్ ఇటువంటి పిచ్చి ప్రలాభాలు పలికితే కనుక అసీం మునీర్ బతుకుతాడు అనేది తెలియదు. అమెరికానే అతన్ని తీసేయచ్చు. కాబట్టి ఇవన్నీ కూడాను అసీం మునీర్ వాడుకుంటోంది ప్రస్తుతానికి అమెరికా. మన మీద ఒత్తిడి తీసుకొచ్చి అమెరికాకి లొంగిపోయి సోమరణానికి కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ అసీం మునీర్ ముందర పెట్టి ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చినా
అపేక్షించి ఊరుకుంటున్నారంటే అదంతా కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారు. మనల్ని ఏదో ఇబ్బంది పెట్టే దిశగా వాళ్ళు చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ నిజంగా ఇటువంటి ఏ ప్రయత్నం చేసినా కానీ ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ చైనా, వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ ని కంప్లీట్ గా ఆపగలిగిన శక్తి వాళ్ళకి జరిగి ఉంది. రైట్ సార్. ఈ అంశానికి సంబంధించి ఒక ఆఖరి ప్రశ్న సార్. ఇటీవల మీరు ఆసిం మునీర్ జామ్నగర్ ఏదైతే ఒక వ్యాఖ్యలు చేశాడో దాన్ని మీరు విశ్లేషిస్తూ చెప్పారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ PM గా ఉన్నప్పుడు పాకిస్తాన్ ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. దాంట్లో గుజరాత్ లోని కొంత భాగాన్ని కూడా వాళ్ళు పాకిస్తాన్ లో భాగంగా చూపించారు సార్. అంటే వాళ్ళ కన్ను ఇంకా దీని మీద ఉందనుకోవచ్చా? ఇది మొదటి ప్రశ్న. రెండోది, మన వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తున్నప్పుడు ఆపరేషన్ సింధూర్ది 11 బేసుల మీద దాడి చేశారు. కానీ మనం గనక ఆ బ్రీఫింగ్ లో చూసుకున్నట్టయితే వాళ్ళు దగ్గర 20 బేసులు వాళ్ళు లక్ష్యంగా చేసుకున్నారు. అంటే మన వాళ్ళ టార్గెట్ లో ఉన్నాయి. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ మొదలైనట్టయితే గనక ఆ 9 మీద కూడా టార్గెట్ చేయొచ్చా? ఇప్పటికే 11 ఆల్రెడీ ఇంకా వీళ్ళు రిపేర్ చేసుకోకుండా వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అంటే మేబీ గొరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్, టెర్రరిస్టుల్ని పంపి మనని డ్రైన్ చేసే ప్లాన్ ఏమన్నా జరుగుతోందా? ఆపరేషన్ అకాల్ దానికి ఉదాహరణ. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఈస్ట్ నుంచి మేము అటాక్ చేస్తామని అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఆల్రెడీ కొంతమంది వచ్చారు మేఘాలయలో. అది చిన్న ఇన్సిడెంట్ గా చూడొచ్చా? మేఘాలయలో పట్టుకున్నారు BSF వాళ్ళు కానీ లోకల్స్ కానీ, లేకపోతే ఇది ఎంత పార్ట్ ఆఫ్ ఒక బ్రాడర్ ప్లాన్ అనుకోవచ్చా? ఎలా చూస్తారు సార్ దీన్ని? మొదటిది జామ్నగర్ గురించి అడిగావు. జామ్నగర్ ఏంటంటే మనకు పార్టిషన్ అయిపోయిన తర్వాత 3 రియాసత్తులు, 3 ప్రిన్సిలీ స్టేట్స్ మనకు జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్, జామ్నగర్, వీళ్ళు ముగ్గురు భారతదేశంలో విలీనం అవ్వలేదు. హైదరాబాద్ సంగతి తెలుసు మనకు. తర్వాత మౌంట్ బ్యాటన్ వెళ్ళిపోయిన తర్వాత సర్దార్ పటేల్ గారు ఆపరేషన్ పోలో చేసి దాని విముక్తి కలిగించారు. లిబరేషన్ డే, హైదరాబాద్ లిబరేషన్ డే మనకు తెలుసు. తర్వాత అది భారతదేశంలో విలీనమైంది. ఆ విలీనంలో కూడా మనకు నిజామే దానికి సంతకం పెట్టి మన దేశంలో మర్చేశాడు. అలాగే రాజా హరిసింగ్ కూడా మనకు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ సంతకం పెట్టి భారతదేశంలో విలీనం చేసిన విషయం తెలుసు మనకు. కానీ జామ్నగర్ మాత్రం దాని యొక్క ప్రిన్స్లీ స్టేట్ రాజు ఎవరైతే ఉన్నారో సుల్తాన్, అతను పాకిస్తాన్ కి చేశాడు. పాకిస్తాన్ కి దాన్ని మర్జ్ చేస్తూ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ సంతకం పెట్టి పాకిస్తాన్ కి పారిపోయాడు, కరాచీకి పారిపోయాడు. పారిపోతే దాన్ని మహమ్మద్ అలీ జిన్నా యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఆయన తెలుసు దాన్ని అక్కడి నుంచి మెయింటైన్ చేయడం చాలా కష్టం. చుట్టూతున్న భారతదేశం ఉంది, దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, సరిహద్దు లేదు పాకిస్తాన్ కి, కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ 3 అంశాల్లో కూడాను ఇద్దరి మధ్యలో చర్చలు జరిగింది. అప్పుడు అతని ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అడ్వైజర్ ఎవరితో ఉన్నారో మన అక్కడ ఉన్న సుల్తాన్ యొక్క అడ్వైజర్ జుల్ఫికర్ అలీ భుట్టో యొక్క తండ్రి అతను కూడా అక్కడి నుంచి పారిపోతే అక్కడ ఉన్నటువంటి హిందూ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశాడంటే అక్కడ ఆ స్టేట్ యొక్క కంట్రోల్ అతని చేతిలో తీసుకొని సర్దార్ పటేల్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్లెబిసైట్ చేశారు. ప్లెబిసైట్ చేసి వాళ్ళందరూ కూడా 97% భారతదేశంలో విలీనం అవ్వాలి అని చెప్పేసరికి అప్పుడు దాన్ని భారతదేశం ఫార్మల్ గా దాన్ని అతని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ తీసుకొని దాన్ని విలీనం చేసుకున్నాం. కాబట్టి ఈ డిస్ప్యూట్ ఉన్నది కాబట్టి పాకిస్తాన్ ఏం చేసిందంటే వాళ్ళ మ్యాప్ లో జామ్నగర్ ని వాళ్ళ ఖాతాలో వేసుకుంది. జునాగఢ్ ఏరియా అంతా కూడాను, జామ్నగర్, జునాగఢ్ ఈ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ లో చూపించుకుంటున్నారు. అలాగే మనం చూస్తే కనుక కశ్మీర్ ఆఫ్ కోర్స్ వాళ్ళే క్లెయిమ్ చేస్తారు. కానీ ఆ మ్యాప్ లో ఒక విడ్డూరం ఏంటంటే లదాఖ్ ప్రాంతంలో గీత గీయలేదు, దాన్ని గ్రేగా వదిలేశారు. అంటే ఏ దేశానికి సరిహద్దులు ఉంటాయి కదా, ఎక్కడో ఫిక్స్డ్ బౌండరీస్ ఉంటాయి కదా, మరి లదాఖ్ ఏరియాలో ఎందుకు వాళ్ళు ఏమి చూపించలేదు? అంటే చైనాతో వైరం పెట్టుకోకూడదు కాబట్టి దాన్ని అలా వదిలేశారు. ఒరిజినల్ పాకిస్తానీ క్లెయిమ్ లదాఖ్ కూడా వాళ్ళ పాకిస్తాన్ లోనే కలవాలి, అది వాళ్ళ ఒరిజినల్ క్లెయిమ్ 1947, 47, 48లో. ఇప్పుడు దాన్ని గ్రేగా వదిలేశారు. కాబట్టి అది ఒక సైకలాజికల్ వార్ఫేర్, అంతకించి ఏమీ లేదు. అది 9/10 ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఏం చెప్తుందంటే ఎవరి పొసెషన్ లో ఉందో వాళ్ళకి 9/10 దాని మీద కంట్రోల్ ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనకు గోలాన్ హైట్స్ కానీ లేదా సో కాల్డ్ ఆక్యుపైడ్ టెరిటరీస్ అంటారు ఇజ్రాయెల్లో, ఇజ్రాయెల్ సంబంధించి అవన్నీ కూడా వాళ్ళ అధీనంలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ అది పాలస్తైన్ వెళ్ళేటువంటి సమస్య లేదు. అలాగే మనం చూస్తే గిల్గిట్ పాకిస్తాన్ కానీ POJK కానీ ఇవన్నీ పాకిస్తాన్ కబ్జాలో ఉన్నాయి. మనం అంత సునాయాసంగా మనకి తీసుకోలేము. చాలా ఈజీ చెప్పడం కానీ దాన్ని తీసుకోవడం చాలా చాలా కష్టం. అది వాళ్ళు ఒక న్యూక్లియర్ శక్తి, మనం ఒక న్యూక్లియర్ శక్తి కాబట్టి మోరల్లెస్ మన చేతికి రావడం ఇంపాసిబుల్. పాకిస్తాన్ కొలాప్స్ అవుతేనో అటువంటిది పెద్ద ఏదో ఘటన జరిగితే కానీ మనకు మళ్ళీ వెనక్కి రావు. కాబట్టి 9/10 ఈజ్ ఆక్యుపేషన్, అది మనం అర్థం చేసుకోవాలి. రెండవ విషయం, ఈస్ట్ నుంచి వాళ్ళు అటాక్ చేసే విషయం మనం చూస్తే కనుక ఈస్ట్ నుంచి బంగ్లాదేశ్ కానీ లేదా మియాన్మార్ కానీ
ఈ రెండింటి నుంచి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. గతంలో మనకు నేపాల్ నుంచి కూడా వచ్చారు వాళ్ళు. తర్వాత శ్రీలంక నుంచి కూడా వాళ్ళు కొంతమంది టెర్రరిస్టులు, మాల్డీవ్స్ నుంచి వచ్చే ప్రయత్నం కూడా చేశారు వాళ్ళు. కాబట్టి మన చుట్టూదర ఎంటైర్ నేబర్హుడ్ మనకి ఎప్పుడు కూడా ఈ సమస్యలతో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేఘాలయలో వచ్చినటువంటి వాళ్ళు డెకాయిడ్స్ అన్నారు. వాళ్ళు లూటింగ్ చేయడానికి వచ్చారని చెప్పారు మన ప్రభుత్వం. కానీ పూర్వాపరాలు మనకు తెలియదు. బహుశా వాళ్ళు టెర్రరిస్ట్లా లేదా ఇక్కడ ఊరికే మన విజిలెన్స్ ఎలా ఉంది టెస్ట్ చేయడానికి ముందస్తుగానే ఒక రెక్కీ చేయడానికి వచ్చారో వీళ్ళు, ఇవన్నీ మనకు తెలియదు. కానీ మనం మాత్రం ఎప్పుడైతే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిందో దాని తర్వాత చాలా విజిలెన్స్ పెట్టాము. మన బార్డర్ సరిహద్దులంతా కూడా చాలా సీరియస్ గా మనం ఫోకస్ పెట్టాము. పైపెచ్చు ఈవెన్ వాణిజ్యం కూడా ఆపేసుకున్నాం. ల్యాండ్ బార్డర్ లో వస్తున్నటువంటి వాణిజ్యం ఆపేసి మనం సముద్రం గుండానే మనం వ్యాపారం పెట్టుకుంటాం. కాబట్టి ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా మనం దాన్ని వాచ్ చేస్తున్నాము. చూద్దాం రేపటి రోజు అటువంటి ఘటన ఏమైనా జరిగితే మన రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూస్తాం. భారతదేశం చాలా స్పష్టంగా చెప్పింది, ఎక్కడి నుంచి మన దేశంలో టెర్రరిస్ట్ అటాక్ అయినా పాకిస్తాన్ కొడతామని చెప్పి. అంటే రేపు మయన్మార్ నుంచి వచ్చి మనకు ఇక్కడ అటాక్ చేసినా, బంగ్లాదేశ్ కానీ నేపాల్ నుంచి కానీ భారతదేశంలో వచ్చి వీళ్ళు ఏమైనా టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ చేసినా కొట్టేది పాకిస్తాన్. బంగ్లాదేశ్ ని కొడతామా లేదా వేరే విషయం. మయన్మార్ లోపలికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి వస్తామా అది వేరే విషయం. నేపాల్లో ఏం చేస్తామో వేరే విషయం. కానీ అల్టిమేట్ గా దెబ్బ మాత్రం పాకిస్తానే కొడతాం. ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ప్లస్ దీంట్లో టెర్రరిస్ట్ ని స్టేట్ నాన్ స్టేట్ యాక్టర్ వ్యత్యాసం ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అక్కడ కూడా మనం వెళ్ళి వాళ్ళని కొట్టి వస్తాం. చూద్దాం ఈ బెదిరింపులు ఎంతవరకు వాళ్ళు చేయగలరో మనం చూద్దాం. దాని రిపర్కషన్స్ అన్నిటికి కూడాను వాళ్ళు సిద్ధంగా ఉండాలి. మనం ఫుల్ గా అలర్ట్ గా ఉంటాం. రైట్ సార్. మరో అంశంలోకి వెళ్ళినట్టయితే ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగిందో మీరు చెప్పారు. దాని తర్వాత ఒక టీజర్ ఎలా వస్తుందో కూడా మీరు చెప్పారు. కానీ ఆపరేషన్ సింధూర్ మళ్ళీ మొదలైనట్టయితే మన దగ్గర స్టాక్ పైల్ ఆయుధాలు, అవి ఆర్టిలరీ అవ్వనివ్వండి, డ్రోన్స్ అవ్వనివ్వండి, యాంటీ డ్రోన్స్ అవ్వనివ్వండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించిన వాటికి అన్నిటికీ సరిపడా మన దగ్గర ఉన్నాయా? ఎందుకంటే మనం లాస్ట్ టైం మనం కేవలం చైనా ఇంకా టర్కీనే చేసింది. ఈసారి యుఎస్ కూడా రావచ్చు. ఇన్ని దేశాలు, మినీ నేటో అండ్ చైనా, ఇన్ని దేశాలని కలిపి భారత్ ఒంటరిగా ఎదుర్కోవాలంటే కనుక అమ్యునిషన్ చాలా ఉండాలి, స్టాక్ పైల్ అంతా మన దగ్గర ప్రస్తుతం ఉందనుకుంటున్నారా? దీని మీద మీరు ఏమంటారు సార్? ఏ యుద్ధమైనా కానీ ఎంత కాలం ఉంటుంది అని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ఫర్ ఇన్స్టెన్స్ యుక్రెయిన్ యుద్ధం ఏదో వారం 10 రోజులు 2 వారాల్లో అయిపోతుంది అని రష్యాను. కానీ పరిస్థితి ఏమైంది? అలాగే మనకు గాజాలో కూడా అంతే. వీళ్ళు తొందరగా వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఏదో విధంగా నాశనం చేసి హాస్టేజ్ని వెనక తీసుకొద్దామని ఇజ్రాయెల్ అంటారు. బహుశా కొన్ని నెలలు 5-6 నెలల్లో అయిపోతుంది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళది కూడా ఎంతకాలం అయింది? ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం దాటిపోయింది వాళ్ళు చూడతారు. కాబట్టి యుద్ధం స్టార్ట్ అవుతే ఎప్పటికి ఎండ్ అవుతుంది అని చెప్పడం చాలా కష్టం. ఇరాక్ వార్ మనకు ఆల్మోస్ట్ ఒక దశకం నడిచింది, 10 ఏళ్ళు నడిచింది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఆ మోడర్న్ యుద్ధాలు ఎప్పుడో అయిపోతాయని చెప్పడం చాలా 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 కష్టం. మనకున్నటువంటి ఇద్దరు అడ్వర్సరీలు కూడా చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, లేదా ఇద్దరు కలిసి వచ్చినా కావచ్చు, యుద్ధం అనేది అంత తొందరగా అవుతుంది. అందుకనే మోదీ గారు చాలా పారదర్శకంగా మనం ఆ నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ డీజీఎంఓ మనకు ఫోన్ చేయగానే ఎందుకు మనం ఆపామంటే చాలా మంది ఆయన మోదీ గారిని క్రిటిసైజ్ చేశారు. మీరు యుద్ధాన్ని ముందరికి ఎందుకు తీసుకెళ్లలేదు, ఎందుకు ఒప్పుకున్నారు, మీరు సీజ్ ఫైర్కి ఎందుకు ఒప్పుకున్నారు అని చాలా క్రిటిసైజ్ చేశారు. ఒక న్యూక్లియర్ శక్తి ఉన్నటువంటి దేశంతో మనం ఎప్పుడు యుద్ధం ఆపాలో తెలిసిన వాడే బుద్ధిమంతుడు. అందుకనే మనకు అది తెలిసి మనం ఆపం. అది కనుక జరగకపోతే ఇది ఎంతకాలం అలాగే కొనసాగుతూ ఉంటే కనుక మొత్తం ఆ దేశం యొక్క ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, వాళ్ళ ఎకానమీ, వాళ్ళ ప్రజలు, వాళ్ళ వనరులు అన్ని కూడా స్ట్రెస్ మీద ఉంటాయి. కాబట్టి దానికి సిద్ధపడుతున్నాం. గతంలో యూపీఏ హయాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన సిఎండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన దగ్గర వారం కంటే ఎక్కువ అమ్యునిషన్ ఉండేది. అమ్యునిషన్ లేదు, యుద్ధం చేయడానికి మన దగ్గర బుల్లెట్లు, షెల్లు ఇవి లేవు మన దగ్గర. అంత పరిస్థితిలో ఉండేవాళ్ళం, చాలా డిఫెన్సివ్ గా ఉండేవాళ్ళం. అంతకుమించి ఏం లేదు. మనకి యుద్ధాలు ఎక్కడ వస్తాయి, మనకు రావు. న్యూక్లియర్ పవర్లు అయిపోయి, వాళ్ళు అయిపోయారు, వీళ్ళు అయిపోయారు. కాబట్టి యుద్ధం రాదు. చైనా తోటి బాయ్ ఎంఓయూలు సంతకాలు పెట్టున్నారు. కాబట్టి ఈ ఆలోచన ఆ గతంలో మోదీ గారు వచ్చాక చూసాం మన రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయని చెప్పి క్రమేపీ మన స్ట్రెంత్ పెంచుకుంటూ వెళ్ళాం. 10 సంవత్సరాల క్రితం మనం చూస్తే కనుక మనకు కావాల్సినవి 175 అమ్యునిషన్ ఐటమ్స్ కావాలి. అంటే మనకు బుల్లెట్లు కావచ్చు, లేదా మనకు షెల్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు. మిసైల్స్ అంటే పెద్ద పెద్ద షెల్స్ లాంటివి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 175 అమ్యునిషన్ కావాలి. దాంట్లో మన దగ్గర 50 కంటే తక్కువ మన దేశంలో తయారయ్యేవి. మిగతావన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాడు.
ఇప్పటికి కూడా స్కాల్ప్ లాంటివన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ పరిస్థితి నుంచి క్రమేపీ ఈ రోజు రమారమి 150 పైబడి మన దేశంలో మనం తయారు చేసుకోవాలి. ఇంకొక 20-25 మనకు ఈ సంవత్సరం అంతం వరకు అంటే డిసెంబర్ 2025 లోపు 175 ఏదైతే మనకు కావాలో అన్ని కూడా 100% భారతదేశంలో తయారు చేసే దిశగా మనం మొత్తం డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ పనిచేస్తాం. టెస్టింగ్స్ అవుతున్నాయి. ఇంకా 20-25లో 15 దాకా టెస్ట్ అవుతున్నాయి ప్రస్తుతానికి. దాంట్లో టెస్ట్ ఆఫ్ ఫెయిలియర్స్ ఉంటాయి, డిఫరెంట్ టెస్ట్ పారామీటర్స్ ఉంటాయి. వర్షంలో ఎలా ఫైర్ చేయగలదు, 50 డిగ్రీలు పైబడి మండుతున్నటువంటి రాజస్థాన్ డెజర్ట్ లో ఎలా ఫైర్ చేయగలదు, ఎత్తైన పర్వత శ్రేణుల్లో ఎలా ఫైర్ చేయగలదు, ఇటువంటివన్నీ కూడా అన్ని టెస్ట్ చేస్తారు. ఆ టెస్టింగ్ ఫేజ్ నడుస్తాం. డిసెంబర్ లోపు బహుశా అవి కూడా అయిపోతాయి. ఒకటి. 2 అంటే 175 అమ్యునిషన్ మొత్తం మన దేశంలో తయారదు, ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. 2 మనము క్వాంటిటీ పెంచుకుంటాం. మనకు కనీసం అంటే ఒక 15-20 రోజులకి కావాల్సినంత మనం తయారు చేసుకుని స్టాక్ పైలప్ చేసే ప్రయత్నం మనం చేస్తాం. 15-20 రోజులు స్టాక్ ఉందంటే కనుక తర్వాత యుద్ధం అంటూ వస్తే కనుక ఇది కంటిన్యూస్ గా రిప్లెనిష్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంతకంటే ఎక్కువ అయితే కనుక పాత దాన్ని ఎక్స్పైర్ అయిపోయిన వాటిని డిస్పోజ్ చేయడం చాలా కష్టం. అందుకని 15-20 డేస్ మినిమం పెట్టుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి టీపీఎస్యూస్, డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెజారిటీ తయారు చేస్తాయి. వాటికి కెపాసిటీ పెంచే దిశగా ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఇవి తయారు చేస్తాయి. మనం డిఫెన్స్ రౌండప్ లో కూడా కవర్ చేస్తున్నాం ప్రైవేట్ రంగ సంస్థలు ఏవేవి ఈ అమ్యునిషన్స్ తయారు చేస్తున్నాయి. కాబట్టి క్రమేపీ మన కెపాసిటీ బిల్డింగ్ మీద చాలా ఫోకస్ పెట్టుకోవాలి. రాబోయే బహుశా 2-3 సంవత్సరాలలో దీంట్లో మనకు గణనీయంగా మనకు ఒక కెపాసిటీ పెరుగుతుంది. అందుకనే చైనా కానీ పాకిస్తాన్ కానీ ఈ రాబోయే 2-3 సంవత్సరాలే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ విండో ఉన్నది. మన మీద ఏదైనా దాడి చేసి మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని కంట్రోల్ చేయాలంటే ఈ కాలంలో చేయాలి. ఒక 5 సంవత్సరాల తర్వాత మనల్ని వాళ్ళు టచ్ కూడా చేయలేరు. అంత శక్తి మనకు వస్తుంది. అన్ని కంప్లీట్ మన దగ్గర ఉండబోతున్నాయి. మన స్టాక్ పైల్ బాగా పెరగబోతోంది. కొన్ని నెలలు సంవత్సరాలు యుద్ధం చేయడానికి కూడా మనం తయారుగా ఉండబోతున్నాం. ఈ ఇంటర్మీడియట్ గ్యాప్ మనకు కొంత ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఈ గ్యాప్స్ కూడా మనం ఫిల్ చేసే దిశగా చాలా అగ్రెసివ్ గా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మనం అవన్నీ కూడా డిఫెన్స్ రౌండప్ లో చెప్తున్నాము. 2-3 వారాల క్రితం అని చెప్పాము 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు మనం కొన్నాము. గత డిఫెన్స్ రౌండప్ లో మనం చర్చించాము 7,000 కోట్లు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా మనం కొంటున్నాము. అంటే పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ వాటి నిర్ణయాలు కూడా త్వరలో వస్తాయి. కానీ అవి కాకుండా డ్రోన్స్ కు సంబంధించి చిన్న కాంపోనెంట్స్ సంబంధించి చిన్న మిసైల్స్ సంబంధించి షెల్స్ కు సంబంధించి తర్వాత ఇతరత్ర మనకు రెడార్ సర్వీలెన్స్ సంబంధించింది ఇవన్నీ కూడాను గత 2 నెలల్లో చాలా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం కొంటుంది. ఈ యొక్క గ్యాప్ ని ఫిల్ చేసే దిశగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మన ఆత్మ నిర్భరత పెరగబోతున్నది. అంటే ఒక నెట్ బయర్, ప్రపంచంలోనే నంబర్ 1 ఇంపోర్టర్ ఉన్నటువంటి భారతదేశం క్రమేపీ ఎక్స్పోర్టర్ అయ్యే దిశగా కూడా మనం ఎదుగుతున్నాం. రైట్ సార్. మన అంశంలోకి వెళ్ళినట్టయితే ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి భారత్, పాకిస్తాన్, ఒక రకంగా అమెరికా గురించి కూడా చాలా చెప్పారు. కానీ భారత్ చైనాది ఒక రకంగా మళ్ళీ యుద్ధం అని అనను, కానీ యుద్ధం లేకపోయినా యుద్ధానికి ఇద్దరు కూడా సంసిద్ధంగా ఉన్నట్టుగా ఒక మెసేజ్ ఇస్తున్నారా సార్? రోడ్ డెవలప్మెంట్స్ చైనా ఎంత వేగంగా చేస్తుందో భారత్ కూడా అంతే వేగంగా చేస్తోంది. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? మనకు గల్వాన్ ఘటన జరిగిన తర్వాత మనకు అర్థమైంది ఫార్వర్డ్ ఏరియాస్ కి మన సైన్యాన్ని మూవ్మెంట్ చేయడానికి మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్స్ లేవు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయంటే అక్కడ రోడ్స్ డెవలప్ చేస్తే చైనా సునాయాసంగా ఆ రోడ్లు వాడుకుని మన దేశంలో చొరబడి వస్తుంది కాబట్టి డెవలప్ చేయలేదు అని అప్పటి రక్షణ మంత్రి కేకే యాంటనీ పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. దానికి భిన్నంగా మనకు అర్థమైంది ఏంటంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే కనుక దీన్ని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టమని అర్థమైంది. మనం లద్దాఖ్ జోగ్రఫీ చూసామంటే టెప్సాంగ్ ప్లెయిన్స్ ఏవైతే ఉంటాయో దాని పేరే టెప్సాంగ్ ప్లెయిన్స్. కొండలు లేవు అక్కడ, చాలా ప్లెయిన్స్. వాళ్ళు ఆల్రెడీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు చాలా లోపలికి చొచ్చుకొచ్చారు. మనం ఏది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటున్నామో అక్కడ మన పెట్రోలింగ్ వెళ్ళే గస్తీలను వాళ్ళు ఆపగలుగుతారు. వై జంక్షన్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ వై జంక్షన్ దగ్గర వాళ్ళు మనల్ని ఆపేస్తున్నారు. అక్కడి నుంచి మనం ముందర వెళ్ళలేకపోతున్నాం. గతంలో వెళ్ళి వచ్చేవాడు, గస్తీ తిరిగి వచ్చేవాడు, వీళ్ళు ఆపుతున్నారు. అక్కడ వాళ్ళు ఫైరింగ్ రేంజ్ పెడితే కనుక దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్ళవలసినటువంటి మన రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోజ్ అయిపోతున్నాయి. మనకు షియాక్ రివర్ ఏదైతే మనకు
ప్యాంగాంగ్ సో లేక్ దగ్గరగా ఉన్నటువంటి షాక్ పల్లె నుంచి మనకు దౌలత్ బేగ్ ఓల్డీ వెళ్ళడానికి రోడ్ గతంలో చాలా కష్టం మీద వెళ్తుండే. ఇప్పుడు గల్వాన్ తర్వాత ఆ రోడ్డు చాలా పటిష్టం చేస్తుంది, అద్భుతంగా రోడ్ వేసుకున్నాం. అలాగే గల్వాన్ నది పైన మనం 2 బ్రిడ్జిలు వేసాం. ఒక బ్రిడ్జ్ పైన ఇంకో బ్రిడ్జ్ మనకు ఆల్టర్నేట్స్ ఉంటాయి, 2 పెట్టుకున్నాం. గతంలో మన సైనికులు ఆ నదిలో కష్టపడి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. చూసాం ఎలా ఉందో ఆ విజువల్స్ కూడా చూసాం మనం. అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం, కొరికే చలి, -10 -20, వింటర్ వస్తే -40 డిగ్రీస్కి వెళ్తుంది అది. అటువంటి టెంపరేచర్ లో మనం వెళ్ళడానికి రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జ్లు అని కట్టుకున్నాం. కానీ ఇందాక నేను చెప్పినట్టు టెప్సాంగ్ ప్లేన్స్ లో మనం ఎక్స్పోజ్ అయి ఉన్నాం. అక్కడి నుంచి వాళ్ళు కనుక బొంబార్డ్మెంట్ చేస్తే కనుక మన రోడ్డు దౌలత్ బేగ్ ఓల్డీ ప్రపంచంలోనే హైయెస్ట్ ఎయిర్ స్ట్రిప్ ఏదైతే ఉందో అది మనం యాక్సెస్ చేయలేకపోతాం. దాన్ని వాళ్ళు కట్ చేయొచ్చు మన రోడ్. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే అప్పటి నుంచి, అంటే గల్వాన్ ఘటన అయిన తర్వాత ఈ రోడ్ డెవలప్ చేస్తూనే ఇంకొక రోడ్ ఆల్టర్నేట్ 2-3 రోడ్స్ పెట్టుకున్నాం. లే నుంచి కల్సర్, ససోమా, ససర్లా, ముర్గో ఇక్కడి నుంచి వేరే ఆల్టర్నేట్ పెడతారు. చాలా కఠినమైన రోడ్డు. అసలు ఆ ప్రాంతం నుంచి రోడ్లు ఎలా వేశారు అన్నదే ఒక మెరకిల్ కింద మనం భావించాలి. అద్భుతమైనటువంటి మార్వల్. వరల్డ్స్ హైయెస్ట్ రోడ్స్ ఇక్కడి నుంచే వెళ్తారు. అక్కడి నుంచి మన వాళ్ళు రోడ్లు వేస్తున్నారు. ఇది దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్ళడానికి ఆల్టర్నేటివ్. అంటే మర్గో దాకా కంప్లీట్ గా ఈ టెప్సాంగ్ ప్లేన్స్ యొక్క చైనీస్ విజిలెన్స్ నుంచి దూరంగా ఉంటుంది. కొండల వెనకాల నుంచి ఇవన్నీ కూడా వస్తాయి. అది ఇటువంటి ఆల్టర్నేట్ రూట్స్ అనేది మన వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే మనకు జన్స్కర్ నదికి ఆనుకొని పదం నుంచి నిమో దాకా సపరేట్ ఆల్టర్నేట్ రూట్ పెట్టారు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి రోడ్, హిమాచల్ నుంచి వెళ్తున్నటువంటి, రోహ్తాంగ్ నుంచి వెళ్తున్నటువంటి రోడ్ ఒకవేళ అటాక్ అయితే కనుక ఆల్టర్నేట్ రూట్ పెట్టుకోండి. అలాగే జోజిల్లా పాస్ నుంచి కశ్మీర్ నుంచి లదాఖ్ వెళ్ళడానికి వింటర్ లో కనీసం అంటే 4 నెలలు 5 నెలలు ఆ రోడ్డు మూసేయాల్సి వస్తుంది. అప్పుడు జోజిల్లా పాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. బహుశా ఈ సంవత్సరం దాన్ని ఇనాగ్రేట్ కూడా చేయబోతున్నారు జోజిల్లా పాస్. ఇటువంటి ఆల్టర్నేట్స్ పెట్టు. కీలకంగా మనం చూస్తే కనుక రోడ్ ఏదైతే ఉందో మామూలు సింగిల్ రోడ్ ఉంటుంది, అంత కొండ ప్రాంతం, దాన్ని ఎక్స్పాండ్ కూడా చేస్తున్నాం. ఈ రోజు గల్వాన్ దాకా మన ట్యాంకులు, మన ఫీల్డ్ గన్స్ వెళ్ళగలిగినంత రోడ్ కెపాసిటీ మనం పెంచుకుంటాం. ఇన్ఫాక్ట్ నేను సాయి అక్కడికి లదాఖ్ వెళ్ళినప్పుడు మేము యాక్చువల్గా చూసాం, కొరికే చలిలో మన మొత్తం అన్ని సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో కూడా జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒడిస్సా నుంచి లేబర్ వెళ్తున్నారు. పాపం అంత కొరికే చలిలో కూడా అసలు మనం అక్కడ ఆక్సిజన్ ఊపిరి ఉండదు, ఊపిరి తీసుకోలేము. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ పనిచేస్తున్నారు. 6 నిమిషాలు పనిచేసి రోడ్డు వేస్తున్నారు. సైనికుడు ఎంత గొప్ప పని చేస్తున్నాడో మన సరిహద్దులను కాపాడడానికి, అంతే గొప్ప పని వీళ్ళు కూడా చేస్తున్నారు. అటువంటి రోడ్స్ వేసే వాళ్ళని మనం అందరూ కూడా అభినందించాలి. వాళ్ళ సేవలను మనం గుర్తించాలి. చాలా అద్భుతమైన రోడ్స్ అక్కడ వస్తున్నాయి. అందుకనే చైనా ఈరోజు భయపడుతుంది. చైనీస్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు భారతదేశంలో చేస్తున్నటువంటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా అగ్రెసివ్ గా ఉంది, మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ త్వరలోనే పోతుంది అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి చైనా ఇప్పుడు భారతదేశంలో ఇన్కర్షన్ చేయడానికి వాళ్ళకి ఆప్షన్స్ తగ్గిపోతున్నాయి. ఇంత లోపల ఏమైనా చేస్తే చేయాలి. ఇందాక చెప్పినట్టు 2-3 సంవత్సరాలు ఏమైనా చేస్తే చేయాలి. దాని తర్వాత వాళ్ళు ఏమి చేయలేరు. మన కెపాసిటీ, మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా పెరగబోతోంది. కాబట్టి ఆ దిశగా గత 50 ఏళ్లుగా మనం చేయనటువంటిది గత 5-6 ఏళ్లలో మనం సాధించగలిగాం. ఇంకా రాబోయే 5-6 సంవత్సరాల్లో ఎంతవరకు మనం వెళ్ళగలమో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆల్టర్నేట్ రూట్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఈరోజు చైనాని చెక్ చేయగలిగాం. అలాగే పాకిస్తాన్ సంగతి చెప్పనక్కర్లేదు, అక్కడ ఆల్రెడీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. పాకిస్తాన్, చైనా ఇద్దరు కలవకుండా మనం సియాచిన్ గ్లేషియర్ లో కూడా మనం అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. కాబట్టి ఇది మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది మనకు చాలా పెద్ద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ గా ఈ రోజు మనం చూస్తాం. రైట్ సార్. ఈ వారం బ్రేవ్హార్ట్ లో గ్రూప్ కెప్టెన్ దిలీప్ పారుల్కర్ అనే ఆయన గురించి తెలుసుకోబోతున్నాం. ఈయన గురించి గిరిధర్ గారు మాట్లాడే ముందర ఐఏఎఫ్ ఒక ట్వీట్ చేసింది కిందటి వారం, సాటర్డే సండే ఆయన అమరులయ్యారని, ఆయన స్వర్గస్థులయ్యారని. ఆయనకి నివాళులు అర్పిస్తూనే ఇప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఒక రకంగా ఇది ఆయనకి ట్రిబ్యూట్. సార్, బ్రేవ్ హార్ట్ సెక్షన్ మొదలెట్టినప్పటి నుంచి చాలా ఎక్కువగా ఆర్మీ వాళ్ళ గురించే చెప్తూ వచ్చారు. కానీ నిజంగా ఎయిర్ ఫోర్స్ అంటే మన పైలట్స్ కాంట్రిబ్యూషన్ కూడా మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడంలో చాలా కీలక పాత్ర ఉంది అనడంలో ఈయన గురించి చెప్తే అది ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది అనుకోవచ్చా సార్? తప్పకుండా. మనకు త్రివిధ దళాలు కూడా చాలా బలిదానాలు ఇచ్చాయి గతంలో, ఒక ఆర్మీనే కాదు. కాకపోతే మనకు ల్యాండ్ బార్డర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి
మన యుద్ధాలు చాలా మటుకు మనకు ల్యాండ్ బేస్డ్ యుద్ధాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్తో కావచ్చు, చైనాతో కావచ్చు, మనకు లేదా ఈస్టర్న్ సెక్టర్ లో అది కూడా పాకిస్తాన్ అప్పుడు కూడా ఏవైనా కానీ మనకు ల్యాండ్ బేస్డ్ యుద్ధాలు ఎక్కువ జరిగినాయి కాబట్టి మనకు సైనికులు ఎక్కువ చనిపోయారు. ఆర్మీ బేస్డ్ సైనికులు చాలా మంది చనిపోయారు. అది అందుకని వాళ్లకు గ్యాలంటరీ అవార్డ్స్ ఎక్కువ రావడం కానీ వాళ్ళ బలిదానాలు కానీ ఎక్కువ చూసాం. ఎయిర్ ఫోర్స్ లో కూడా చాలా మనకు ఇటువంటి ఘటనలు, ఇన్ఫాక్ట్ లేటెస్ట్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా ఎయిర్ ఫోర్సే ముందర వాళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ వెళ్ళి శానిటైజ్ చేసిన తర్వాతనే సైన్యం బరిలో. మనం ఈవెన్ బాలకోట కూడా చూస్తే కనుక మరుసటి రోజు జరిగినటువంటి డాగ్ ఫైట్ లో అభినందన దొరికిపోవడం మనం చూసాం. అప్పుడు ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ లో కూడా ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ లిమిటెడ్ గానే ఉంది. ఎందుకంటే మనం బార్డర్ క్రాస్ చేయలేదు, మన సైనికులు దాటలేదు. కాకపోతే అక్కడ జరిగిన విధ్వంసాల్లో మేజర్ పార్ట్ మన ఎయిర్ ఫోర్స్ చేసింది. అఫ్ కోర్స్ ఆర్మీ కూడా దాంట్లో ఇన్వాల్వ్. ఆర్మీ కూడా మనం ఆర్మీ మిసైల్స్ కానీ వాళ్ళు కూడా టార్గెట్ చేసి కొట్టారు. మన డిఫెన్సెస్ లో కూడా ఆర్మీ చాలా కీలకంగా ఇన్వాల్వ్ అయింది. కానీ ఎయిర్ ఫోర్స్ కూడా ఆల్మోస్ట్ చాలా కీలకంగా ఆ పాకిస్తాన్ లో చేసిన విధ్వంసం అంతా ఎయిర్ ఫోర్స్ తీసుకుంది. నేవీ ఆఫ్ కోర్స్ 1971 యుద్ధం తర్వాత మేజర్ గా నేవీ ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. పైరసీ, యాంటీ పైరసీ ఇటువంటి వాటిలో వాళ్ళు పాల్గొన్నారు. కానీ బట్ బలిదానాలు అందరూ చేశారు. ఈవెన్ నేవీ కూడా మన సబ్మరీన్స్ డిస్ట్రాయ్ అవ్వడం కానీ, షిప్పులు దెబ్బతినడం కానీ ఇటువంటి మనకు కూడా జరిగినాయి కదా. కాబట్టి బలిదానం అన్ని త్రివిధ దళాల్లో మనం చూసాం. అలాగే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తి వింగ్ కమాండర్ దిలీప్ కమల్కర్ పరుల్కర్. ఈయన ఎయిర్ ఫోర్స్ 1963లో ఎయిర్ ఫోర్స్ లో చేరాడు. 1965 యుద్ధము, 1971 యుద్ధం, రెండు యుద్ధాలు కూడా ఈయన దాంట్లో పార్టిసిపేట్ చేశారు. 65 యుద్ధంలో శత్రువులు ఈయన ఫ్లైట్ లో వెళ్తుంటే, ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుని వెళ్తుంటే దాని ఫైరింగ్ లో ఆయనకు చేతి గాయాలు కూడా తగ్గాయి, భుజాలు గాయాలు తగ్గాయి. ఆయన చాలా వీరోచితంగా పోరాడి ఆయన ఆఫీసర్స్ అక్కడే ఎజెక్ట్ అయిపో అని చెప్పినా కానీ వినకుండా, ఎందుకంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ వాడి చేతిలో దొరకకూడదు, ఆ ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ మనం వాడుకోవచ్చు అన్న దిశగా అంత దెబ్బలు తగిలినా ఆయన చాకచక్యంగా మళ్ళీ తీసుకొచ్చి మన ఎయిర్ బేస్ లో ఆయన పార్క్ చేయగలిగారు, దాన్ని ల్యాండ్ చేయగలిగారు. కాబట్టి ఆయనకు సేవా మెడల్, వాయుసేన మెడల్ ఆయనకి ఇచ్చారు అప్పట్లో 1965 యుద్ధంలో చేసినటువంటి ఈ ఘటనలకు. తర్వాత ఆఫ్ కోర్స్ 1971 యుద్ధం కూడా జరిగింది. అన్ఫార్చునేట్ ఆ యుద్ధంలో ఆయన యుద్ధ ఖైదీగా దొరికిపోయారు. ఆయన యుద్ధ ఖైదీగా దొరికిపోయి పాకిస్తాన్ అధీనంలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఈయన కొంతమంది ఆఫీసర్లు అంత పటిష్టంగా, అంత సెక్యూర్డ్ గా ఉన్నటువంటి ప్రిజనర్స్ ఆఫ్ వార్ క్యాంప్ నుంచి వీళ్ళు తప్పించుకోగలిగారు. తప్పించుకొని చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎనిమి మొత్తం సర్వేలెన్స్ ఉండి వాళ్ళు మొత్తం అక్కడ కనిపిస్తే కాల్ చేసేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకొని ఆయన మళ్ళీ భారతదేశానికి రాగలిగారు ఆయన. కాబట్టి ఆ ఘటనను చూసి ఈవెన్ పాకిస్తాన్ కూడా మెచ్చుకుంది ఈయన ఒక సాహసాన్ని. దాని దృష్ట్యా భారత ప్రభుత్వం ఆయనకు విశిష్ట సేవా మెడల్ కూడా అవార్డు చేశారు. అటువంటి చాలా అద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి జీవితం గడిపారు ఆయన. రీసెంట్ గానే ఈ నెలలోనే కొద్ది రోజుల క్రితమే, ఆల్మోస్ట్ 3-4 రోజుల క్రితం ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన వెళ్ళిపోయారని చెప్పేసి ఎయిర్ ఫోర్స్ యొక్క ట్వీట్ మనం చూసాము. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని, ఆయన చేసినటువంటి దేశ సేవలు తరతరాలు అది ప్రేరణాదాయకంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. రైట్ సార్. ఈ వారం వెపన్ సెగ్మెంట్ లో ఏవాక్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ ఏవాక్స్ ఎయిర్ ఫోర్స్ కి ఎలా ఉపయోగపడుతుంది, భారత్ దగ్గర ఎలాంటి ఏవాక్స్ ఉంది, ప్రపంచంలో ఏ దేశాలు ఎంత అడ్వాన్స్డ్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సార్, ఒక రకంగా ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, బాలాకోట్ జరిగినప్పటి నుంచి ఎయిర్ ఫోర్స్ లో ఎలాంటివి వీళ్ళు వాడతారు, అంటే ఎయిర్ ఫోర్స్ దగ్గర ఎలాంటివి ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఆర్మీ అనగానే అందరికీ ట్యాంక్, ఒక రకంగా మిసైల్స్, రాకెట్ లాంచర్స్, గన్స్, ఇన్ఫాంట్రీ వెపన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఎయిర్ ఫోర్స్ దగ్గరకు వచ్చేసరికి చాపర్లే కాకుండా ఇంకా చాలా ఉంటాయి అనేది ఒక రకంగా ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అందులో ఏవాక్స్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది సార్? మీరేం చెప్తారు ఈ ప్రశ్న అడిగితే? అఫ్ కోర్స్ ఏవాక్స్ లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఏవాక్స్ లో ఉన్నాయి. ఏవాక్స్ అంటే ఏంటి? ఎయిర్ బాండ్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. అంటే భూమి మీద ఉన్న రెడార్ ని ఆకాశంలో తీసుకెళ్తుంది. సింపుల్ గా చెప్పాలంటే భూమి మీద ఉన్నటువంటి రెడార్ కి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మనకు భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి అది దాని యొక్క చూడగలిగిన కెపాసిటీ ఏది ఉంటుందో ఆ కర్వేచర్ దాటిపోతే చూడడం చాలా కష్టం. ఒకటి. రెండు, అక్కడ కూడా ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే
బహుశా కొండనో లేకపోతే ఇంకేదైనా అడ్డం ఉంటే కనుక దాని వెనకాల ఉన్నది చూడడం చాలా కష్టం. శాటిలైట్ లో చూడగలిగితే కొంత లిమిటెడ్ ఉంటుంది, అంటే చాలా దూరంలో ఉంటాయి శాటిలైట్స్ కాబట్టి అవి చూడగలిగినటువంటి కెపాసిటీ కొంత లిమిటెడ్ ఉంటుంది. ఎందుకంటే శాటిలైట్ తిరుగుతూ ఉంటాయి, తిరుగుతున్నప్పుడు మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేంత వరకు కూడా అక్కడ ఏముందో మనకు చెప్పడం చాలా కష్టం. స్టేషనరీ శాటిలైట్స్ కొంత ఇమేజ్ ఇవ్వగలవు, కానీ దానివల్ల ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. బహుశా వెదర్ సరిగా లేకపోతేనో ఇతరత్ర అంశాల్లో బహుశా పట్టుకోవడం కొన్ని అంశాలు శాటిలైట్ చదవడం చాలా కష్టం. అందుకని ఈ రెడార్లని ఆకాశంలోకి తీసుకువెళ్ళిపోయే అక్కడ ఆపరేట్ చేసేటువంటి రెడార్లు, వాటిని ఏవాక్స్ అంటారు, అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. ఇవేం చేస్తాయంటే ఆకాశంలో వెళ్ళి కింద ఏం జరుగుతుందో రమారమి 360 డిగ్రీలు మొత్తం చుట్టూరా జరుగుతున్నటువంటి కూడా గమనించేస్తారు. అక్కడ శత్రు స్థావరాలు కానీ గ్రే జోన్స్ లో కానీ ఏ ప్రాంతంలో వాళ్ళు గమనించాలో ఆ ప్రాంతంలో మొత్తం అక్కడ ఏం జరుగుతున్నాయి, వాళ్ళు మిసైల్స్ ఏం చేస్తున్నారు, ఫైర్ చేస్తున్నారా, ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవుతున్నాయా, వాళ్ళ సైనిక గస్తీలు తిరుగుతున్నాయా, లేదా వాళ్ళ మిసైల్ లాంచర్స్ కానీ ఇతరత్ర ట్యాంకులు కానీ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా కంప్లీట్ అవగాహనతోటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నిర్ణయం తీసుకునేటువంటి కమాండ్ కంట్రోల్ కి వాళ్ళు పాస్ ఆన్ చేయగలిగిన కెపాసిటీ దీనికి ఉంటాయి. ఇవన్నీ కూడా లింక్ అయి ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు డ్రోన్ వెళ్ళి అక్కడ ఏదో స్ట్రైక్ చేసి వెళ్ళాలి. డ్రోన్ శాటిలైట్ ఇమేజ్ లో GPS కోఆర్డినేట్స్ ఇచ్చినా కానీ కూడా ఆఖరి క్షణంలో ఏదైనా దానికి కోఆర్డినేట్స్ మార్చాలి, దానికి గైడ్ చేయాలి అంటే కనుక ఏవాక్స్ నుంచి వస్తున్న ఫీడ్ డైరెక్ట్ గా దానికి అనుసంధానం చేయొచ్చు. అలాగే మన ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ సూకాయిల్ కానీ లేదా మనకు రఫైల్స్ కానీ వీటికి కూడా అది అనుసంధానం చేయొచ్చు. అలాగే మన మిసైల్స్, క్రూజ్ మిసైల్స్ ఉంటాయి. క్రూజ్ మిసైల్స్ అనేది అక్కడ మన మిడ్ ఎయిర్ లో దాన్ని మనం డైవర్ట్ చేయొచ్చు. ఆ క్రూజ్ మిసైల్స్ కి ఇవ్వవలసిన కమాండ్స్ కూడా ఏవాక్స్ తీసుకోవచ్చు. కాబట్టి మల్టిపుల్ జోన్స్ కింద మన సైనికులు వెళ్తున్నప్పుడు, మన ట్యాంక్ కాలమ్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా దిగదు. కాబట్టి ఆకాశంలో ఉన్నటువంటి మన కన్ను అని అనుకోవచ్చు. భారతదేశంలో అందుకని దాని పేరు నేత్ర అని పేరు. ఇవి డిఫరెంట్ వెరైటీస్ లో వస్తాయి. అఫ్ కోర్స్ మన దేశంలో మనం ఎంబ్రార్ ఏదైతే మనకు బ్రెజిలియన్ కంపెనీలో వచ్చేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ మీద మనం పెట్టుకోగలిగాము. అలాగే ఇజ్రాయెల్ నుంచి గతంలో కొనుక్కున్నాం మనం. ఇజ్రాయెల్ అఫ్ కోర్స్ మనకు దాని టెక్నాలజీ పాస్ ఆన్ చేయలేదు, కొంతనే ఇచ్చారు, సగమే ఇచ్చారు, మీతో అంతా కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉండి మనం నడిపిస్తున్నాం దాన్ని. వీటిల్లో మళ్ళీ తన వెరైటీస్ ఉన్నాయి. ఆకాశంలో ఎగురుతున్నటువంటి వాటికి రీఫ్యూలింగ్ చేయాలంటే అది కూడా కెపాసిటీ ఉన్నవి కొన్ని ఉంటున్నాయి, ఏవాక్స్ ఉంటాయి. పాకిస్తాన్ లో ఏమైందంటే ఈ ఏవాక్స్ వాళ్ళ పాకిస్తాన్ దేశం చాలా చిన్న దేశం, అంటే విడ్త్ వైజ్ చూస్తే లెంత్ వైజ్ పొడుగుంది కానీ విడ్త్ వైజ్ చాలా తక్కువ. 300 కిలోమీటర్లు ఆఫ్ఘనిస్తాన్ వచ్చేస్తుంది. మనకున్నటువంటి S-400 అన్నది 400 కిలోమీటర్ల రేంజ్ లో కొట్టగలం. ఈవెన్ మన దేశంలో 50-60 కిలోమీటర్లు సరిహద్దు కంటే దూరం పెట్టుకున్నాం అనుకున్నా 300 కిలోమీటర్ల దూరంలో పెడుతున్నామని కొట్టగలిగాం. ఆపరేషన్ సింధూర్లో ఆల్రెడీ వాళ్ళ ఏవాక్స్ ని అంత దూరంలో కొట్టాను. కాబట్టి ఏవాక్స్ అన్నవి ఈ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ కి దూరంగా ఆపరేట్ అవుతుంది. మనకు భారతదేశంలో అడ్వాంటేజ్, చాలా దూరంగా మనం వెళ్ళి చెక్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు మధ్యప్రదేశ్ లోనో లేదా ఢిల్లీ ప్రాంతం నుంచో అక్కడి నుంచి ఎగురుతూ అది పాకిస్తాన్ ఏం జరుగుతుందో చూడొచ్చు. కాబట్టి ఆ అడ్వాంటేజ్ మనకు. వాళ్ళ ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో 120-130 కిలోమీటర్ దూరం కొట్టగలిగినటువంటి మిసైల్స్ ని తప్పించుకొని దూరంగా మనం ఆపరేట్ చేయగలిగిన అడ్వాంటేజ్ మనకుంది. పాకిస్తాన్ కి అడ్వాంటేజ్ లేదు. వీటిలో కొంత ఆ మిసైల్స్ ని డిటెక్ట్ చేసి దాన్ని తప్పించుకోగలిగిన కెపాసిటీస్ ఉంటాయి, కానీ కొన్ని మిసైల్స్ చాలా హైపర్సోనిక్ లో వెళ్తున్న మిసైల్స్ తట్టుకోవడం చాలా కష్టం. బట్ జనరల్ గా వాటికి కౌంటర్ చేయగలిగిన దానికి తప్పించుకోగలిగిన కెపాసిటీ వీటిలో ఉంటాయి. భారతదేశం రీసెంట్ గా కొన్ని ఏంటి అఫ్ కోర్స్ దీంట్లో భూమి మీద చెక్ చేసే కొన్ని అయితే PI-8 లాంటివి కింద సముద్రంలో ఉన్నటువంటి సబ్మరీన్ హంట్ చేయగలిగినటువంటి PI-8 అని చెప్పేసి అవి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. దాని కూడా ఒక విధంగా మనం ఏవాక్స్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఏవాక్స్ అన్నది భూమే కాదు, ఈవెన్ సముద్రంలో ఉన్నా కూడా చెక్ చేయాలి. కాబట్టి ఈ PI-8 మనకు తెలుసు. అమెరికా నుంచి 6 ఎయిర్ క్రాఫ్ట్స్ కొందామని మనం ప్లాన్ చేశాము. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల తర్వాత దాన్ని మనం కంప్లీట్ గా రిజెక్ట్ చేసేసాము. ప్రత్యామ్నాయాలు చూసుకోబోతున్నాము. బహుశా నేను అనుకోవడం ఏంటంటే మళ్ళీ ఎంబ్రార్ ఎయిర్ క్రాఫ్ట్ మనం బ్రెజిల్ నుంచి కొనుక్కుంటాం. ఎందుకంటే వాళ్ళకు కూడా వాణిజ్యం ఇవ్వాలి కాబట్టి బ్రెజిల్ నుంచి మనం బహుశా కొనుక్కుంటాము. దాంట్లో టెక్నాలజీ అంతా భారతీయ టెక్నాలజీ మనం పెట్టి భారతదేశంలో తయారైనటువంటి ఏవాక్స్ మనం తీసుకొచ్చే ప్రయత్నం జరగబోతోంది నాకు అనిపిస్తోంది. ఏవాక్స్ అంటే ఎయిర్ అసెట్స్ కానీ గ్రౌండ్ అసెట్స్ కానీ వీళ్ళందరికీ కూడా నేవల్ అసెట్స్ కానీ అందరికీ కూడాను ఇంటెలిజెన్స్ ఇచ్చి వాళ్ళకి యుద్ధం చేయడానికి కావాల్సిన శక్తిని
వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినటువంటి పెద్ద అస్త్రం కింద మనం భావించాలి. ఏవాక్స్ లేకపోతే కనుక పుట్టివాడు వెళ్ళి యుద్ధం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆ క్షమత, ఆ దృష్టి ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉన్న అస్త్రం ఏవాక్స్. రైట్ సార్. ఈ వారం కంపెనీ సెగ్మెంట్లో వెక్టర్ టెక్నిక్స్ అనే ఒక కంపెనీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. తెలంగాణలోని భాగ్యనగర్లో ఉన్న ఈ సంస్థ ప్రత్యేకత ఏ విభాగంలో ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్, వెక్టర్ టెక్నిక్స్ భాగ్యనగర్లో ఉన్న ఈ సంస్థ గురించి మీరు ఏం చెప్తారు సార్? వెక్టర్ టెక్నాలజీస్ అన్నది 2018లో ఇది స్థాపించబడింది. తర్వాత అఫ్ కోర్స్ ఫిబ్రవరి ఈ సంవత్సరం 15వ తారీఖున జెన్ టెక్నాలజీస్ ఈ కంపెనీని అక్వైర్ చేశారు. దీన్ని స్థాపించినటువంటి వాళ్ళు మనకు తెలుసు, పృథ్వీరాజ్ పాకలపాటి, కరుణారాజ్, తర్వాత చైతన్యారెడ్డి గరిసా. వీళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. వీళ్ళ కోర్ బిజినెస్ ఫోకస్ అంతా కూడా మనం చూస్తే కనుక ప్రొపెల్లర్స్ లో ఎక్కువ ఉంటుంది. ప్రొపెల్లర్స్ అంటే కనుక మనకు తెలుసు, ప్రొపెల్లర్స్ మనకు దీనికి మన డ్రోన్స్ వాటికి సంబంధించిన ప్రొపెల్లర్స్ అవన్నీ కూడా గతంలో చైనా నుంచి ఇంపోర్ట్ చేశారు. అలాగే వీళ్ళ కోర్ ఏరియా ఆఫ్ కాంపిటీస్ లో మోటార్స్ ఉన్నాయి, అంటే డ్రోన్స్ కి సంబంధించిన మోటార్స్ వీటిని ఇవ్వడం. అలాగే స్పీడ్ కంట్రోల్స్, మనం డ్రోన్ మోటార్ అయితే ఉంది కానీ మోటార్ ని కొన్ని ప్రాంతాల్లో తొందరగా తీసుకువెళ్ళాలి, కొన్ని ప్రాంతాల్లో స్లో డౌన్ చేయాలి. ఈ మోటార్ ఒకటే ఉంటే సరిపోదు, మోటార్ కంట్రోల్ చేసే స్పీడ్ కంట్రోలర్స్ కావాలి. కాబట్టి మోటార్స్, స్పీడ్ కంట్రోలర్స్ అండ్ ప్రొపెల్లర్స్, ఈ మూడు వీళ్ళు తయారు చేస్తారు. అంటే డ్రోన్స్ డైరెక్ట్ గా తయారు చేయట్లేదు, డ్రోన్ కావాల్సిన బేసిక్ కాంపనెంట్స్ వీళ్ళు ఇస్తున్నారు. మనం గతంలో చూసాం, మన భారత ప్రభుత్వము, డిఫెన్స్ అక్విజిషన్ వాళ్ళందరూ కూడాను చాలా డ్రోన్ కంపెనీస్ నుంచి వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చి లాస్ట్ మినిట్ లో వాటిని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే దాంట్లో కాంపనెంట్స్ చైనా నుంచి వస్తుంది. చైనా దగ్గర నుంచి కాంపనెంట్స్ లేకపోతే కానీ మనం ఇక్కడ డ్రోన్ అసెంబ్లీ చేయలేనటువంటి పరిస్థితి. ఆ క్రిటికల్ కాంపనెంట్స్ తయారు చేస్తారు. డ్రోన్ లో ఉన్నది ఏంటి? బేసిక్ ఇవే కదా, ప్రొపెల్లర్స్, మనకు మోటార్, తర్వాత మోటార్ కంట్రోల్, స్పీడ్ కంట్రోల్స్, ఇవి చాలా కీలకం. అఫ్ కోర్స్ దాని కెమెరాలు ఉంటాయి, తర్వాత దాని సెన్సర్స్ ఉంటాయి, GPS కావాల్సినటువంటి ఏవైతే మనకు ప్రోటోకాల్స్ ఉంటాయి అవి ఉంటాయి, తర్వాత దాని లోడ్ క్యారింగ్ కావాల్సినటువంటి ఇంజిన్స్ ఇటువంటివి ఉంటాయి. కాబట్టి క్రమేపీ భారతదేశంలో ఇవన్నీ కూడా ఇండిజినైజ్ చేసుకుంటూ చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ కంపెనీ ఏదైతే ఉందో మనకు వెక్టర్ టెక్నిక్స్ అన్న కంపెనీ చాలా అద్భుతంగా ఈ యొక్క సమస్యను వాళ్ళు దానికి పరిష్కారం ఇస్తున్నారు. చైనా మీద ఆధారపడకుండా మన దేశంలోనే ఇవన్నీ తయారు చేసే దిశగా వీళ్ళు మన డిఫెన్స్ ఇండస్ట్రీ కావచ్చు, లేదా మనకు సివిలియన్ ఇండస్ట్రీ కావచ్చు, ఈ డ్రోన్స్ ఇటువంటి ఏవైతే న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయో దానికి కావాల్సిన బేసిక్ పనిముట్టు వీళ్ళు ఇవ్వగలరు. అందుకని చాలా కీలకం. ఇటువంటి లక్షన్ బోల్డ్స్ కంపెనీస్ ఉంటేనే ఆత్మనిర్భరత మనకు. ఆ దిశగా వీళ్ళు దీని మీద ఫోకస్ పెట్టేందుకు వీళ్ళందరినీ కూడా అభినందిద్దాము. ఇటువంటి కంపెనీలు ఇంకా చాలా మన దేశంలో రావాలి. మన దేశవ్యాప్తంగా ఈ యొక్క కొత్త యుద్ధాలు, కొత్త టెక్నాలజీని చైనా మీదనో, అమెరికా మీదనో, ఇతరత్ర దేశాల మీద ఆధారపడకుండా మనమే మన శక్తి కొలది మనం చేయగలిగినటువంటి పరిస్థితులు మనకు రావాలని, వెక్టర్ టెక్నిక్స్ లాంటి కంపెనీల యొక్క సక్సెస్ స్టోరీ చూసి ఇంకా చాలా మంది ప్రేరణ తీసుకొని ఇటువంటివి ఇంకా చాలా ముందుకు తీసుకువెళ్ళి ఇటువంటి కంపెనీలు స్టార్ట్ చేస్తారని మనం కోరుకుందాము. వీళ్ళని అందరినీ అభినందిద్దాము. వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి DRDO, మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్, వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్, ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.